హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఒక పర్సన్ ఏమంటాడు అంటే, చూడండి, ఐ వాక్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 km/h అండ్ రీచ్ ద డెస్టినేషన్ ఇన్ 2 hours. ఇఫ్ ఐ ఇంక్రీజ్ మై స్పీడ్ బై 5 km/h, హౌ ఎర్లీ వుడ్ ఐ రీచ్ మై డెస్టినేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. నేను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తాను మరియు 2 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటాను. నా వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు పెంచుకుంటే నా గమ్యస్థానాన్ని ఎంత త్వరగా చేరుకుంటాను అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు, ఈ పర్సన్ ఎలా వాక్ చేస్తున్నాడు, వాకింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 10 km/h. సో ఇక్కడ స్పీడ్ ఎంత అంటే, ఇనీషియల్ స్పీడ్ ఎంత అంటే 10 km/h అనమాట, 10 km/h. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ రీచ్ ద డెస్టినేషన్ ఇన్ 2 hours, అంటే 2 hours డెస్టినేషన్కి రీచ్ అయిపోతాడు అనమాట. అంటే ఇక్కడ పట్టే టైం ఎంత అంటే 2 hours అనమాట, 2 hours. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ఐ ఇంక్రీజ్ మై స్పీడ్ బై 5 km/h అన్నాడు. ఇక్కడ బై అనే మాట వాడుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 మాటలు వాడతాడు. కొన్నిసార్లు బై అంటాడు, అదేవిధంగా కొన్నిసార్లు 2 అనేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఓకేనా, బై అంటాడు, కొన్నిసార్లు 2 అని కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ బై అన్నప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి, స్పీడ్ని యాడ్ చేయాలి. అంటే దేనికి యాడ్ చేయాలి, ఇనీషియల్గా ఉన్న స్పీడ్కి ఇప్పుడు ఇచ్చిన స్పీడ్ని యాడ్ చేసి రాయాలి, కొత్త స్పీడ్ అనేది. ఓకేనా, అదే ఒకవేళ మనకి 2 ఇస్తే అప్పుడు ఏం చేయాలంటే సేమ్ స్పీడ్ని రాసేయాలన్నమాట. సేమ్ స్పీడ్ అంటే 2 తర్వాత ఏదైతే స్పీడ్ ఉంటుందో ఆ స్పీడ్ని రాసేయాలి. ఒకవేళ బై ఇస్తే ఇనీషియల్ స్పీడ్కి యాడ్ చేసి కొత్త స్పీడ్ని రాయాలి. 2 ఇస్తే 2 తర్వాత ఏదైతే స్పీడ్ ఉంటుందో ఆ స్పీడ్ని రాసేసేయాలి, సేమ్ స్పీడ్ని రాసేసేయాలి. ఓకేనా, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనకి బై ఇచ్చాడు కాబట్టి ప్లస్ చేయాలి. దేనికి ప్లస్ చేయాలి, ఇనీషియల్గా ఉన్న స్పీడ్కి ప్లస్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్పీడ్ ఎంత అవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 10 + 5 అంటే 15 km/h అవుతుంది. అవునా కదా, 15 km/h అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హౌ ఎర్లీ వుడ్ ఐ రీచ్ మై డెస్టినేషన్ అంటున్నాడు. అంటే ఈ డెస్టినేషన్కి ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతాను, ఎంత ఎర్లీగా రీచ్ అవుతాను అనేసి అడుగుతున్నాడు. అంటే నథింగ్ బట్ టైం అడుగుతున్నాడు అనమాట, మరి ఇక్కడ టైం ఉంది, టైం కనుక్కోవాలి, స్పీడ్ ఉంది. అంటే మనకి ఖచ్చితంగా డిస్టెన్స్ కావాలి కదా. మరి ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి స్పీడ్ ఇంటూ టైం అవుతుంది అనమాట. మరి స్పీడ్ ఇంటూ టైం అంటే ఏమవుతుంది, 10 × 2 అంటే 20 ఏమవ్వాలి, కిలోమీటర్ అవ్వాలి. అవునా, సో ఇక్కడ మరి టైం అంటే ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. ఓకేనా, మరి ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏమవుతుంది, 20/15 అవుతుందా, 20/15 అవుతుంది, 20/15. ఇది ఈ టైం అనేది ఎలా వస్తుంది, అవర్స్లో వస్తుంది అనమాట, వస్తుంది. అవునా, కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మినిట్స్లో ఇచ్చాడు. అవునా కదా, మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఏం చేద్దాం, ఇక్కడ కూడా మినిట్స్ చేయాలి కాబట్టి ఇంటూ 60 చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా మినిట్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యాన్సిల్ చేస్తే చూడండి, 15 1 టైమ్, 15 ఇక్కడ 4 times. సో అలా ఇక్కడ పట్టే టైం ఎంత అంటే 80 minutes అవుతుందా, 80 minutes. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఇది కాదు, అడిగింది ఎంత ఎర్లీగా రీచ్ అవుతాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, మరి ఇక్కడ ఇనీషియల్గా టైం ఎంత పట్టింది, 2 hours. 2 hours అంటే ఎన్ని మినిట్స్ అవుతుంది, 2 hours అంటే 120 minutes అవుతుంది. అంటే ఇనీషియల్గా 120 minutes పడితే ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత పడుతుంది, 80 minutes పడుతుంది. అంటే ఎంత ఎర్లీగా వెళ్తున్నాడు అంటే 40 minutes ఎర్లీగా వెళ్తున్నాడు. లేదంటే 120 - 80 చేయండి, ఎంత అవుతుంది అంటే 40 minutes ఎర్లీ అవుతుంది. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ మీరు ఈ 2 ఇంపార్టెంట్ అనమాట, ఈ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి. బై అంటే ఇనీషియల్ స్పీడ్కి యాడ్ చేసి రాస్తాము. ఒకవేళ 2 ఇస్తే అప్పుడు సేమ్ స్పీడ్ని రాయాలన్నమాట. సేమ్ స్పీడ్ అంటే ఇప్పుడు 5 km అన్నాడు అనుకోండి, 5 km/h అన్నాడు అనుకోండి, ఆ 2 తర్వాత ఏదైతే స్పీడ్ వస్తుందో అది మనం రాయాలన్నమాట, యాజ్ ఇట్ ఈస్గా సేమ్గా రాసేసేయాలి. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, సింప్లిఫై అనేసి మనకి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడు కదా, సో ఈ వాల్యూని సరళీకరించండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాడంటే చూడండి, 3³ × 2⁴ × 7² డివైడెడ్ బై 3² × 56 అనమాట. అవునా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, 3² ఇక్కడ 3² క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. అవునా కదా, 3² ఇక్కడ 3² 3 × 3² రాసుకోవచ్చు కదా, 3³
అవునా కదా, రాస్తే 3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా అంతేనమాట, ఇక్కడ కూడా ఓకేనా. అలాగే ఇక్కడ 7 స్క్వేర్ అంటే 7 × 7, ఇక్కడ 7 అనేది 56లో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. మరి ఇక్కడ 8 అంటే 2 క్యూబ్ రాసుకోవచ్చు కదా. 2 క్యూబ్ అంటే ఇక్కడ 2 క్యూబ్, ఇక్కడ 2 క్యూబ్ అను ఇక్కడ 2 క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. అంటే ఫైనల్గా మనకేం మిగిలింది, 3 మిగిలింది, 2 మిగిలింది, అలాగే 7 మిగిలింది. మరి 3 2s 6, 6 × 7 అంటే ఎంత అవుతుంది, 6 7s 42 అవుతుంది అనమాట. అలా 42 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే స్టడీ ద గివెన్ నంబర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అనేసి మనకు ఒక నంబర్ సిరీస్ అయితే ఇచ్చాడనమాట. తెలుగులో ఏమంటున్నాడు అంటే చూడండి, ఇచ్చిన సంఖ్యా శ్రేణిని అధ్యయనం చేసి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద టెన్స్ అండ్ వన్స్ పొజిషన్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ ఫర్ ఆల్ ద నంబర్స్ దెన్ విచ్ ఒరిజినల్ నంబర్స్ విల్ ఫార్మ్ ది లార్జెస్ట్ అండ్ ది స్మాలెస్ట్ ఇన్ ద సిరీస్ రెస్పెక్టివ్లీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అన్ని సంఖ్యలకు పదుల మరియు ఒకట్ల స్థానాలు పరస్పరం మార్చబడితే అప్పుడు ఏ అసలు సంఖ్యలు వరుసగా శ్రేణిలో అతిపెద్దవి మరియు అతి చిన్నవిగా ఏర్పడతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ సిరీస్ ఏంటంటే ఇదిగోండి ఇదనమాట సిరీస్, ఇక్కడ ఇచ్చింది ఈ సిరీస్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడేమంటున్నాడు, ఇఫ్ ద టెన్స్ అండ్ వన్స్ పొజిషన్స్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ ఫర్ ఆల్ ద నంబర్స్ అంటున్నాడు. అంటే టెన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ రెండు ఇంటర్చేంజ్ అని అనమాట. అంటే టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబరు వన్స్ ప్లేస్లోకి వస్తుంది, వన్స్ ప్లేస్లో ఉన్న నెంబరు టెన్స్ ప్లేస్లోకి వెళ్తుంది అనమాట. ఈ రెండు రివర్స్ అవుతాయి అనమాట సింపుల్గా చెప్పాలంటే. అవునా. అలా కనుక అయితే ఏమంటున్నాడు, దెన్ విచ్ ఒరిజినల్ నెంబర్స్ విల్ ఫార్మ్ ది లార్జెస్ట్ అండ్ ది స్మాలెస్ట్ ఇన్ ద సిరీస్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే ఇలా గనక మారితే ఈ రెండు ఇలా రివర్స్ అయితే అప్పుడు ఏ ఒరిజినల్ నెంబర్స్ అనేవి ఈ సిరీస్లో లార్జెస్ట్ నెంబర్ని అదేవిధంగా స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేస్తాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ చేస్తే మీకు అర్థమైపోతుంది, సింపుల్గానే ఉంటుంది. చూడండి ఇక్కడ కండిషన్ ఏంటి, ఈ రెండు రివర్స్ అవ్వాలన్నమాట. మరి 2 9 రివర్స్ అయితే ఏమవుతుంది, 92 అవుతుంది. అవునా. అలాగే ఇది ఏమవుతుంది, ఇది 47 అవుతుందా, 47, ఇది 39 అవుతుంది, ఇది 57 అవుతుందా, 57, ఇది ఏమవుతుంది 91 అవుతుంది, ఇది 25 అవుతుంది, ఇది 57 అవుతుందా, 57 అవుతుంది. అలాగే ఇక్కడ ఇది 49 అవుతుందా, 49 అవుతుంది. అలాగే ఇది 39 అవుతుందా, 39, ఇది 17 అనమాట. ఇలా అయిన తర్వాత ఇలా మారిన తర్వాత ఇప్పుడు ఏ ఒరిజినల్ నెంబర్ అనేది ఈ సిరీస్లో ఏ ఒరిజినల్ నెంబర్ అనేది హైయెస్ట్ నెంబర్ని అలాగే లోయెస్ట్ నెంబర్ని లేదా లార్జెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్తగా వచ్చిన సిరీస్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటో చూడండి. లార్జెస్ట్ నెంబర్ ఏంటంటే 92. అవునా. ఇది లార్జెస్ట్ నెంబరు. అలాగే ఉన్న వాటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటో చూడండి. స్మాలెస్ట్ నెంబరు ఉన్న వాటిలో స్మాలెస్ట్ నెంబర్ అంటే 17 అనమాట. ఇది స్మాలెస్ట్ నెంబరు. ఈ లార్జెస్ట్ నెంబర్ని ఈ స్మాలెస్ట్ నెంబర్ని ఏ ఒరిజినల్ నెంబర్స్ ఫామ్ చేస్తున్నాయి అని క్వశ్చన్ అనమాట. అవునా. మరి ఈ లార్జెస్ట్ నెంబర్ ఏంటి 92. ఇది దేని వల్ల ఫామ్ అయింది అంటే ఒరిజినల్ నెంబర్ ఏంటి దీనిది 29 అనమాట. అలా ఇది 29. అలాగే స్మాలర్ నెంబర్ని ఫామ్ చేసింది ఒరిజినల్ నెంబర్ ఏంటి 71 అనమాట. అలా ఈ రెండు మనం చెప్పాలన్నమాట. ఓకేనా. దీన్ని ఫామ్ చేసింది 29, దీన్ని ఫామ్ చేసింది 71. మరి రెస్పెక్టివ్లీ అంటున్నాడు కదా, ఫస్ట్ లార్జర్ నెంబర్ చెప్పాలి, తర్వాత స్మాలర్ నెంబర్ చెప్పాలి. లార్జర్ నెంబర్ని ఫామ్ చేసింది 29, స్మాలర్ నెంబర్ని ఫామ్ చేసింది 71 అనమాట. సో 29 71 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 29 71 అంటే ఇదిగోండి ఆప్షన్ 2 అనమాట. ఓకేనా. అది క్వశ్చన్ అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే సాల్వ్ అనేసి మనకి ఇక్కడ ఒక కండిషన్ అయితే ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేయమంటాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ దీన్ని ఎక్స్ అనుకుంటున్నా, దీన్ని అంటే ఏ మైనస్ బీని లోపల ఉన్నదాన్ని ఎక్స్ అనుకుంటున్నా. అలాగే ఇక్కడ లోపల ఉన్నదాన్ని నేను వై అనుకుంటున్నా, లోపల ఉన్నదాన్ని నేను జెడ్ అనుకుంటున్నా. అంటే ఇదేమవుతుంది సింపుల్గా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ అవుతుంది. అవునా కదా. మరి ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు వీటిని చూడగానే ఈ మూడింటిని యాడ్ చేస్తుంటే 0 అవుతున్నట్టు కనపడుతుంది. అవునా. సో ఈ మూడింటిని యాడ్ చేస్తాను నేను ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. అవునా. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే వాల్యూ ఏమవుతుందో చూడండి 0 అయ్యేలాగే ఉన్నాయి. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ 2c ప్లస్ ఏమవుతుంది -a + 2c క్యూబులు మర్చిపోండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏ
అలాగే ఇక్కడ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ బి, ఇక్కడ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, -2c + 2c క్యాన్సిల్ అయిపోతుంది. అంటే సింపుల్గా నేను x + y + z చేసినప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయి నాకు 0 వచ్చింది. అవునా కదా? అయితే ఇక్కడ ఎప్పుడైతే నాకు గుర్తుపెట్టుకోండి, ఇలా x + y + z = 0 అయితే మనల్ని గనక x³ + y³ + z³ వాల్యూ అడిగితే x³ + y³ + z³ ఇదే కదా వాల్యూ అడిగింది. ఈ వాల్యూ అడిగితే ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే డైరెక్ట్గా 3xyzకి ఈక్వల్ అవుతుంది. ఇదంతా ఇప్పుడు అంటే x + y + z = 0 అయితేనే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? అందుకే నేను ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేశా 0 అవుతున్నాయా లేదా అని. మరి చూస్తే మనకి 0 అయినాయి కాబట్టి మనల్ని అడుగుతుంది ఏంటి, x³ + y³ + z³ ఇది 0 అయింది కాబట్టి డైరెక్ట్గా ఇది వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది. మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమవుతుందని చూడండి. వాల్యూ ఏమవుతుంది, 3 × x అంటే a - b ఇంటూ y అంటే b - 2c b - 2c ఇంటూ z అంటే -a + 2c -a + 2c అనమాట. సో ఎక్కడ ఉంది వాల్యూ, ఆప్షన్ 3 అనమాట. అర్థమైందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, x + y + z = 0 అయితే కండిషన్ ఏంటి, ఈ కండిషన్ అనమాట. మనల్ని అడిగింది ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది. సో చేస్తే మనకి ఎంత వచ్చింది ఆప్షన్ 3 అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఇన్ ఏ సర్టన్ స్టోర్ ద ప్రాఫిట్ ఈజ్ 260% ఆఫ్ ద కాస్ట్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ₹7,200 దెన్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కొన్ని స్టోర్లలో లాభం కొన్న వేలలో 260%, అమ్మకపు ధర 7,200 అయితే కొన్న వేల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ఏ సర్టన్ స్టోర్ ద ప్రాఫిట్ ఈజ్ 260% ఆఫ్ ద కాస్ట్ అంటున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ అనమాట. సో ప్రాఫిట్ ఎలా ఉందంటే 260% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనమాట. సో దీని నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు, ప్రాఫిట్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది అంటే 260/100 అవుతుంది. అంటే ప్రాఫిట్ అనేది 260 పార్ట్స్, కాస్ట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్. అవునా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ₹7,200 సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 7,200 ఇదేంటంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. అవునా? మరి ఇక్కడ ప్రాఫిట్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది. దీని నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చు కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అనమాట. అవునా కదా? ఒకవేళ లాస్ వస్తే ఏం చేస్తాం, కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ తీసుకుంటాం అనమాట. అది బండ గుర్తు. ఓకేనా? ప్రాఫిట్ కాబట్టి ప్లస్ తీసుకోండి. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100 + 260 అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది, 360 పార్ట్స్ అనమాట. పార్ట్స్ రూపంలో. ఓకేనా? 360 పార్ట్స్ అనమాట. అవునా? సో రెండు సెల్లింగ్ ప్రైస్లు కదా, ఈక్వల్ అవుతాయి. మనల్ని ఏమడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. దెన్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడే చూసాం ఎంత, 100 పార్ట్స్ కదా. సో ఈ పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 36 అనేది 72లో 2 టైమ్స్ పోతుంది, 720 కాబట్టి 20 టైమ్స్ పోతుంది. అవునా? మరి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అనేది ₹2,000 అవుతుంది అనమాట. అవునా? మరి ₹2,000 అంటే ఆప్షన్ 2. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, టుడే ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ ట్వైస్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ 3 children. ఆఫ్టర్ 15 years ఫాదర్స్ ఏజ్ విల్ బీ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ చిల్డ్రన్. హౌ ఓల్డ్ ఈజ్ ద ఫాదర్ 15 years ఫ్రమ్ టుడే అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. నేడు తండ్రి వయసు అతని 3 పిల్లల వయసులు మొత్తానికి రెండింతలు. 15 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు అతని పిల్లల వయసులు మొత్తానికి సమానం అవుతుంది. నేటి నుండి 15 సంవత్సరాలకు తండ్రి వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మంచి క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, టుడే అంటే ప్రెజెంట్ అనమాట. ప్రెజెంట్ ఈ రోజు అనమాట. ప్రెజెంట్ కదా. సో ఇది ప్రెజెంట్ వాల్యూ అనమాట. సో టుడే ఏమంటున్నాడు, ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ ట్వైస్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ 3 children అన్నాడు. అంటే ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ ఎలా ఉందంటే ట్వైస్ ఉంది. ఈజ్ ట్వైస్ అంటున్నాడు కదా. దేనికి ట్వైస్ ఉంది, అంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ 3 children. ఆయన 3 పిల్లల యొక్క సమ్ ఆఫ్ ది ఏజెస్ ఉండేది కదా, టోటల్ ఏజ్. ఆ టోటల్ ఏజ్కి ట్వైస్ ఉంది అనమాట. ఎవరిది, ఫాదర్ది. ఓకేనా? మరి ఈ 3 యొక్క టోటల్ ఏజ్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ పిల్లోడిది C1 years అనుకుందాం. ఓకేనా? అలాగే సెకండ్ పిల్లోడిది C2 years అనుకుందాం. థర్డ్ పిల్లోడిది C3 years అనుకుందాం. అలా ఈ 3 యొక్క సమ్ అంటే C1 + C2 + C3 అనమాట. ఈ 3 యొక్క సమ్
సమ్కి ట్వైస్ ఉంది. ఎవరిది అంటే ఫాదర్ది. అది ప్రజెంట్ ఉన్న వాల్యూ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఆఫ్టర్ 15 years అంటున్నాడు. 15 years అంటున్నాడు. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి. 15 years తర్వాత ఏమంటున్నాడు ఫాదర్స్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ 3 children. సో 15 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుంది? ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుందంటే ఫాదర్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ చిల్డ్రన్ అన్నాడు. సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ చిల్డ్రన్ అంటే C1 ప్లస్ C2 ప్లస్ C3, C1 ప్లస్ C2 ప్లస్ C3 అనమాట. ఓకేనా. కానీ ఇది తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. ఇక్కడ 15 years తర్వాత అంటున్నాడు కదా, మరి C1 ఇవేంటి ప్రజెంట్ ఏజెస్. 15 years తర్వాత కాబట్టి ఏమవ్వాలంటే ఈ ఫాదర్ 15 years పెరుగుతాడు. అలాగే ఫస్ట్ వాడు కూడా 15 years పెరుగుతాడు. సెకండ్ వాడు కూడా 15 years పెరుగుతాడు. థర్డ్ వాడు కూడా 15 years అయితే పెరుగుతాడు అనమాట. అవునా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 15 క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే F అవుతుంది. F ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే F/2 రాసుకోవచ్చు. అవునా కదా. సో F/2 రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 15 ఎంత అవుతుంది? 30 అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి F మైనస్ F/2 అంటే ఏమవుతుంది? F/2 అవుతుంది. F/2 ఈక్వల్ టు 30 అవుతుంది. సో అలా F ఈక్వల్ టు ఏమవుతుంది? 60 అవుతుంది. మరి F అంటే ఏంటి? ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్. మనల్ని అడుగుతుంది ఏంటి? హౌ ఓల్డ్ ఈజ్ ద ఫాదర్ 15 years ఫ్రమ్ టుడే అన్నాడు. అంటే ఈ రోజు నుంచి 15 years తర్వాత ఫాదర్ ఏజ్ ఏమవుతుంది అన్నాడు. ఫాదర్ వయసు ఎంత అవుతుంది అన్నాడు. మరి ప్రజెంట్ 60 years అయితే 15 సంవత్సరాల తర్వాత ఈ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? 75 years అవుతుంది. ప్లస్ 15 చేస్తాం కదా, సో 75 years అవుతుంది అనమాట. ఓకేనా. అలా థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పెరికల్ బాల్ ఈజ్ 616 square meters ఇట్స్ వాల్యూమ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. గోళాకార బంతి ఉపరితల వైశాల్యం 616 చదరపు మీటర్ స్క్వేర్ అనుకోండి. అయితే దాని ఘనపరిమాణం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పెరికల్ బాల్ ఈజ్ 616 square meters అనమాట. సో ఇక్కడ మనకి స్పెరికల్ బాల్ లేదా స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. ఎంత అంటే 616 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. మనల్ని వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా. మరి ఇక్కడ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 4πr² అవుతుంది. 4πr² అవుతుంది. అది ఎంత ఇచ్చాడంటే మనకి 616 ఇచ్చాడు అనమాట. ఇది ఇచ్చి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. వాల్యూమ్ అంటే మనకి తెలుసు 4/3 ఈ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే 4 ఇంటూ పై అంటే 22/7 22/7 ఇంటూ r² ఇజ్ ఈక్వల్ టు 616 అనమాట. మరి ఇక్కడ నుంచి మనం r వాల్యూ కనుక్కొని దాన్ని ఇక్కడ పెడితే మనకి వాల్యూమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో 11 అనేది ఇక్కడ 2 times పోతుంది. 11 ఇక్కడ 61లో 5 times పోతుంది. 55 పోతే ఇంకెంత మిగులుతుంది? 6 మిగులుతుంది. 66 అవుతుంది. అంటే 6 times పోతుంది. అవునా. మరి ఇక్కడ 4 2 8 అనేది 56లో 7 times పోతుంది. అలా ఇక్కడ r² ఏమవుతుంది? ఈ 7 కూడా అటు వెళ్తే 7² అవుతుంది. r² ఈక్వల్ టు 7² అంటే r ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7 అవుతుంది అనమాట. ఓకేనా. 7 meters అవుతుంది. అది తీసుకొచ్చి ఇక్కడ పెడితే మనకి ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇది వాల్యూమ్ కదా. వాల్యూమ్ అంటే 4/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r³ అంటే చూడండి r ఇంటూ r. అవునా. సో 7 ఇంటూ 7 చేసుకోవచ్చు కదా. 7 ఇంటూ 7 మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 7 ఇక్కడ 7 గెట్ క్యాన్సిల్డ్. సో 4 ఇంటూ 22 అంటే ఎంత అవుతుంది అంటే 88 అవుతుందా? 88 అవుతుంది. అలాగే 7 ఇంటూ 7 అంటే 49 అవుతుందా? సో 49 ఇంటూ 88 అవుతుంది అనమాట ఫైనల్గా పైన. ఓకేనా. సో పైన అనేది ఇది అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూడండి 8 9s 72, 7 క్యారీ, 8 4s 32, అది ఒక 7, 32 7 అంటే 39, 392 అవుతుంది అనమాట. మళ్ళీ 8 ఇంటూ 49 అంటే మళ్ళీ 392 వస్తుంది అనమాట. 392 వస్తుంది అనమాట. అవునా. సో యాడ్ చేయండి. 2 అను ఇక్కడ 11 అవుతుంది. ఇక్కడ 1 అవుతుందా? 1 9 10 13 అవుతుందా? 13 1 4 3 1 2. సో ఇక్కడ మనకు పైన ఏమవుతుంది? 4312 అవుతుందా? 4312 అవుతుంది. డివైడెడ్ బైలో 3 ఉందన్నమాట. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 1 టైము, 3 ఇక్కడ 4లో 1 టైం పోతుందా? 1 టైం పోతుంది. 13 అవుతుంది. 3 4s 12 అనమాట. మళ్ళీ 1 మిగులుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 14తో స్టార్ట్ అవ్వాలి. అవును కదా. మొత్తం చేయొద్దు. 14తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 14తో స్టార్ట్ అయింది ఒక చోట ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ది మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అనేసి మనకి ఈ డేటా అయితే ఇచ్చాడు అనమాట. సో డేటా యొక్క సగటును కనుగొనండి అనేసి అన్నాడు. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే ఇది ఎక్స్ఐ, ఇదేమో ఎఫ్ఐ అనమాట, అవునా. సో ఎక్స్ఐ వాల్యూస్ ఇవి, ఎఫ్ఐ వాల్యూస్ ఇవి అనమాట, అవునా. సో ఇవి ఇచ్చేసి మనల్ని మీన్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఎక్స్ఐ ఎఫ్ఐ వాల్యూస్ ఉన్నప్పుడు మీన్ ఏమవుతుందంటే మీన్కి ఒక ఫార్ములా ఉంది. మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అనమాట, డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ, అవునా, ఓకేనా. సో ఇది చూడండి ఏమవుతుందంటే అంటే ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ మల్టిప్లై చేసి ఆ మల్టిప్లై చేయగా వచ్చిన వాటిల్ని సమ్మేషన్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. మరి ఇక్కడ 3 ఇంటూ 5 అంటే 15 అవుతుంది, అలాగే 2 3s 6 అవుతుంది, 10 4s 40 అవుతుంది, 2 4s 8 అవుతుంది, 5 6 30 అవుతుంది అనమాట. మల్టిప్లై చేయగా వచ్చింది ఇవి, వీటిల్ని యాడ్ చేయాలి, అవునా కదా. సో ఇది అనమాట సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. అలాగే సిగ్మా ఎఫ్ఐ అంటే ఎఫ్ఐల్ని యాడ్ చేయాలి, సో 5 + 3 + 4 + 2 + 6 అనమాట, ఓకేనా. సో 5 + 3 + 4 + 2 + 6, 4 + 2 + 6 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి చూడండి ఇక్కడ 8 6 ఎంత అవుతుంది, 14 అవుతుంది, 14 15 ఎంత అవుతుంది, 29 అవుతుంది. 29 అను ఇది ఒక 40 30 అంటే 70 అను 29 అంటే 99 అవుతుందా, 99 అవుతుంది, డివైడెడ్ బై ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 5 3 8 8 2 10, అవునా. అలాగే 6 4 10 అంటే కింద 20 అవుతుందా, 20 అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 2 అనేది 10 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 9లో 4 టైమ్స్, 2 4s 8, 1 మిగులుతుంది 19 అవుతుంది, 2 9లు 18, ఇంకా 1 మిగులుతుంది, పాయింట్ పెడితే 10 అవుతుంది, 5 టైమ్స్ పోతుంది, 49.5/10 అంటే ఏమవుతుంది 4.95 అవుతుంది. అలా మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత అయింది 4.95. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 385 అండ్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ 7 ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 numbers ఈజ్ 112 దేర్ డిఫరెన్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు సంఖ్యల కసాగు 385 మరియు వాటి గసాబా 7, రెండు సంఖ్యల మొత్తం 112 అయితే వాటి వ్యత్యాసం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మంచి క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 385. సో 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత అంటే 385 అనమాట. అండ్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ 7, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్, ఓకేనా. సో ఇదేంటంటే ఇక్కడ హెచ్ఎఫ్ అనేది 7 అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు సమ్ ఆఫ్ ద 2 numbers ఈజ్ 112 దేర్ డిఫరెన్స్ ఈజ్ అంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ 2 numbers ఉన్నాయి అనమాట, వాటి యొక్క ఎల్సిఎం ఏమో 385, వాటి యొక్క హెచ్ఎఫ్ ఏమో 7 అనమాట. ఇక్కడ హెచ్ఎఫ్ గురించి నేను ఒక మాట చెప్పా, హెచ్ఎఫ్ 7 కదా. సో ఇక్కడ హెచ్ఎఫ్ 7 అన్నామంటే నెంబర్స్ యొక్క హెచ్ఎఫ్ అనేది 7 అన్నామంటే ఆ 2 నెంబర్స్ని ఎలా తీసుకోవచ్చు అంటే 7 ఇంటూ సంథింగ్, అలాగే ఇంకొక నెంబర్ని కూడా 7 ఇంటూ సంథింగ్ అలా తీసుకోవచ్చు అనమాట. 7 ఇంటూ సంథింగ్ 7 ఇంటూ సంథింగ్ 7 ఇంటూ సంథింగ్ ఎందుకు తీసుకోవాలి, హెచ్ఎఫ్ 7 కాబట్టి, అర్థమైందా. సో అందుకే నేను హెచ్ఎఫ్ దగ్గర హైలైట్ చేశాను. సో 7 ఇంటూ సంథింగ్ అంటే దీన్ని నేను 7A అనుకుంటా, దీన్ని నేను 7B అనుకుంటా, అలా ఇదొక నెంబర్ అవుతుంది, ఇదొక నెంబర్ అవుతుంది అనమాట, అర్థమైంది కదా. సో ఇది అర్థమైతే ఇంకా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చూడండి ఎల్సిఎం ఎంత 385. మరి ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అంటే మళ్ళీ కొత్తగా మనం ఏం చేయకూడదు, సింపుల్గా ఏం చేయాలంటే ఎల్సిఎం అంటే చూడండి 7 ఈ రెండింటిలో కామన్గా ఉంది, 7 తీసుకో ఇంటూ ఏబి అంటే ఏ ఇంటూ బి అవుతుంది అనమాట. అలా ఈ 7AB అనేది మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది, అర్థమైందా. మళ్ళీ 7 2 సార్లు తీసుకుంటే ఆన్సర్లో రావు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో 7AB అనేది ఎల్సిఎం, ఆ ఎల్సిఎం ఎంత అంటే 385 అనమాట, అర్థమైందా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 112 అంటున్నాడు, అంటే ఈ రెండింటి యొక్క సమ్ అనమాట, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 112 అనమాట, 112, ఓకేనా. ఇప్పుడు మనం ఏబీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ ఈ రెండింటిలో 7 కామన్ వచ్చిందా, లేదంటే 7 డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి, 7 1 టైము 7 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 11లో ఒకసారి పోతుంది, 4 మిగులుతుంది, 42 అవుతుంది, అంటే 6 సార్లు పోతుంది అనమాట. అలా ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అంటే 16 అనమాట. ఇది ఒక కండిషన్, ఇది పక్కన పెట్టండి. అలాగే ఇక్కడ 7 1 టైం పోతుంది, 7 ఇక్కడ 38లో 5 టైమ్స్ పోతుందా, 5 టైమ్స్ పోతుంది, అవునా. ఇంకా 3 మిగులుతుంది, 35 అవుతుంది, మళ్ళీ 5 టైమ్స్ పోతుంది అనమాట. అలా ఏబీ వాల్యూ ఎంత అవుతుంది, ఏబీ వాల్యూ ఎంత అంటే 55 అవుతుంది.
అయితే ఇక్కడ మనం ఏబీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు కావాలనుకుంటే ఏ మైనస్ బి కనుక్కోండి. ఏ మైనస్ బి కనుక్కుంటే అక్కడ నుంచి ఎలా వస్తుందంటే చూడండి, ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అనమాట. ఇక్కడ నుంచి ఏ మైనస్ బి వాల్యూ కనుక్కోండి. ఏ ప్లస్ బి ఇక్కడ ఉంది, అలా ఏబీ వాల్యూస్ కనుక్కోవచ్చు. లేదు అంటే మీరేం చేస్తారంటే సింపుల్గా మీరేం చేస్తారంటే చూడండి, ఇక్కడ 55ని ఎలా రాసుకోవచ్చు, 55ని 11 into 5 ఇది ఒక్కటే కదా ఛాన్స్, అవునా కదా, అంటే ఉంటాయి బట్ ఇక్కడ 11 into 5 తీసుకోండి. 11 into 5 తీసుకుంటే ఇక్కడ సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఏ వాల్యూ 11 బి వాల్యూ 5 తీసుకోవచ్చు కదా. సో ఏ వాల్యూ 11 బి వాల్యూ 5 తీసుకోవచ్చు, లేదా అటు ఇటు మార్చుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది, ఇక్కడ కూడా సాటిస్ఫై చేస్తుంది, అవునా కదా. సో సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఏ వాల్యూ 11 తీసుకోండి, బి వాల్యూ 5 తీసుకోండి, అవునా. సో ఎప్పుడైతే ఏ వాల్యూ బి వాల్యూ వచ్చినాయో అప్పుడు నెంబర్స్ ఏమవుతాయి అంటే 7a 7b ఈ రెండు నెంబర్స్ అవుతాయి. సో 7a అంటే 7 into 11 అనమాట, అంటే 77 అనేది ఒక నెంబర్ అవుతుంది. అలాగే 7b అంటే 7 into 5 35 అనేది ఇంకొక నెంబర్ అవుతుంది. ఈ టూ నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. డిఫరెన్స్ అంటున్నాడు. సో డిఫరెన్స్ ఏమవుతుందంటే మరి రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 42 అనే కదా. సో 42 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ 7 into సంథింగ్ ఎందుకు రాసుకున్నాం అది చెప్పండి నాకు. 7 into సంథింగ్ ఎందుకు రాసుకున్నాం అంటే హెచ్సిఎఫ్ 7 కాబట్టి ఈ ఫస్ట్ నెంబర్ని 7 into సంథింగ్గా రాసుకున్నాం, సెకండ్ నెంబర్ను కూడా 7 into సంథింగ్గా రాసుకున్నాం. అర్థమైందా. సో సంథింగ్ అంటే ఏబి అనుకున్నాం. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే 112 అయింది. వాటి యొక్క ఎల్సిఎం అనేది 385. ఎల్సిఎం అంటే ఇక్కడ ఈ రెండింటిలో 7 కామన్గా ఉంది, అలాగే 7 తీసుకున్నాం, ఏబిని తీసుకున్నాం అనమాట, అది ఎల్సిఎం అవుతుంది. అక్కడ నుంచి మనం ఏబి వాల్యూస్ కనుక్కొని దాని నుంచి నెంబర్స్ తీసుకుని అక్కడ నుంచి మనం డిఫరెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే విచ్ వల్గర్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ ఇన్ వాల్యూ టు ద మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ 0.3125 125 125 సో ఆన్ అప్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో మిశ్రమ పునరావృత దశాంశం అనేసి మనకి ఈ వాల్యూ ఇచ్చాడు. కి విలువలో ఏ సాధారణ భిన్నం సమానంగా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడున్న ఇదేదైతే ఉందో డెసిమల్ వాల్యూ, రికరింగ్ డెసిమల్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూకి సమానమైన ఫ్రాక్షన్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే 0.3125 125 125 సో ఆన్ కదా, 125 సో ఆన్ అనమాట, అవునా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 125 125 125 125 అనేది రిపీట్ అవుతూ ఉంది, అవునా. సో ఇలా ప్రతిసారి రిపీట్ చేయకుండా సింపుల్గా దాన్ని ఎత్తి మీద బారి పెట్టేస్తే సరిపోతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 0.3125 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి మీద బార్ పెట్టేసే అయిపోయింది. అలా దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇలా రాస్తే దీన్ని ఫ్రాక్షన్లోకి మారిస్తే అప్పుడు ఏ ఫ్రాక్షన్కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో మనకి ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా ఫ్రాక్షన్లోకి మార్చేయడం మనకు తెలుసు కదా. సో ఏం చేస్తాం, పాయింట్ బార్ ఎత్తేసేయండి, నంబర్ ఏమవుతుందో చూడండి, నంబర్ ఏమవుతుందంటే 03125 అంటే సింపుల్గా 3125 అవుతుందా, 3125 మైనస్ చేయాలి. ఏం మైనస్ చేయాలి, బార్ దేనికైతే లేదో ఆ వాల్యూ మైనస్ చేయాలి. సో 03కి బార్ లేదు కదా, ఆ వాల్యూ మైనస్ చేయండి. 03 అంటే సింపుల్గా 3 అనే కదా, సో 3 అనమాట. ఇది మైనస్ చేసాం. డివైడెడ్ బై అనగానే ఏం గుర్తు రావాలి, పాయింట్ తర్వాత, బై అనగానే పాయింట్ తర్వాత. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉంటుందో అన్ని నైన్స్ పెట్టు, పక్కనే ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉండదో అన్ని జీరోస్ పెట్టు, ఓకేనా. మరి ఇక్కడ 3 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 3 నైన్స్ పెట్టు, ఒక డిజిట్కి బార్ లేదు కాబట్టి ఒక 0 పెట్టు, సరిపోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది, 3122 అవుతుందా, పైన 3122/9990, అవునా. అయితే ఇక్కడ మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, పైన 2 ఎన్ని టైమ్స్ అంటే చూడండి, 2 1 టైం పోతుందా, 11 అవుతుంది. 11 అంటే 2 5 టైమ్స్ పోతుందా, 2 5 టైమ్స్ పోతుంది. ఇంకా ఏమవుతుందంటే చూడండి, ఇంకా క్యాన్సిల్ చేయకండి, సింపుల్గా ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకి న్యూమరేటర్లో 15తో స్టార్ట్ అవ్వాలి. న్యూమరేటర్స్ అంటే ఇవే కదా. సో వీటిల్లో 15తో స్టార్ట్ అయ్యి ఎక్కడ ఉన్నాయి అంటే ఇదిగోండి లాస్ట్ ఆప్షన్. ఇంకా లాస్ట్ ఆప్షన్లో 15తో స్టార్ట్ అవుతుంది. అలా మనకి 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది 17తో స్టార్ట్ అవుతుంది, 16తో స్టార్ట్ అవుతుంది, 19తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ 3 ఆప్షన్స్ కావు. 15తో స్టార్ట్ అయ్యేది ఇదిగోండి ఆప్షన్ 4 అనమాట. లేదంటే క్యాన్సిల్ చేసుకున్న 1561 డివైడెడ్ బై ఎంత అవుతుంది, 4995 అవుతుంది, 4995 అవుతుంది. అలా మనకి 4th ఆప్షన్ అనేది సెట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ తతంగం అంతా చేయకూడదు. ఇక్కడ వన్స్ ఎప్పుడైతే 15 వచ్చేసిందో ఆన్సర్లోకి వెళ్ళిపోవాలి, చెక్ చేయాలి 15తో ఎక్కడ స్టార్ట్ అయింది అనేసి చూసుకోవాలి, ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే డేటా రిగార్డింగ్ ద సేల్స్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ షూస్ ఆఫ్ సైజెస్ 7, 8 అండ్ 9 ఇన్ 5 షోరూమ్స్ A to E ఈజ్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ స్టాక్డ్ బార్ చార్ట్ స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి అంటున్నాడు. ఏ నుండి ఈ వరకు 5 షోరూమ్లలో 7, 8 మరియు 9 సైజుల బూట్ల సంఖ్య అమ్మకాలను సంబంధించిన డేటా కింది స్టాక్ బార్ చార్ట్లో ఇవ్వబడింది. చార్ట్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. ఈ డేటా ఏమన్నదో సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. డైరెక్ట్గా ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఓకేనా. సో ఇక్కడ ABCDE ఇవేంటంటే షోరూమ్స్ అనమాట. ఇక్కడ చెప్పాడు కదా షోరూమ్స్ అని, అవును కదా. అలాగే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇవి షోరూమ్స్ అనమాట. అలాగే ఇక్కడ 7, 8, 9 ఇవేంటంటే ఇక్కడ సైజెస్ అనమాట, షూ యొక్క సైజెస్. అంటే 7 నెంబర్ సైజు, 8 సైజు, 9 సైజు, ఇవి సైజెస్ అనమాట, ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇక్కడ నేను షోరూమ్ ఏ తీసుకున్నాను అనుకోండి, షోరూమ్ ఏ తీసుకున్నా. అందులో నంబర్ 7 ఈ సైజు ఉన్న షూస్ యొక్క సేల్స్ ఎంత అంటే, ఈ సైజు ఉన్న షూస్ యొక్క సేల్స్ ఎంత అంటే చూడండి, ఇది గ్రీన్ కదా, గ్రీన్ కాబట్టి 7,400 అనమాట. సో ఏ అనే షోరూంలో నంబర్ 7 ఈ సైజు కలిగి ఉన్న షూల యొక్క సేల్ ఎంత అంటే 7,400 అనమాట. అంటే ఇన్ని అమ్ముడైనాయి అనమాట, ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన వాల్యూ. అలాగే ఇప్పుడు సపోజ్ లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ డి అనే షోరూమ్ తీసుకుంటున్నా. ఇందులో సపోజ్ నేను ఇక్కడ నంబర్ 8 ఈ సైజు యొక్క సేల్ చూశాను అనుకోండి, ఎంత అవుతుంది సేల్ అనేది. ఇక్కడ డి అనే షోరూంలో సైజ్ 8 అనమాట. దీని యొక్క సేల్ అంటే ఏమవుతుంది, ఇది రెడ్ కదా, రెడ్ కాబట్టి డీలో రెడ్ ఎక్కడ, ఇదిగోండి 5,600 అనమాట. అలా ఇది డేటా చెప్తుంది అనమాట, ఈ డేటా అనేది, ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ ఈ డేటా ఇచ్చేసి మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. మనల్ని ఏమడుతున్నా అంటే చూడండి, బై అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఈజ్ ద సేల్స్ ఆఫ్ షూస్ ఆఫ్ ద సైజ్ 8 మోర్ దాన్ ది సేల్స్ ఆఫ్ షూస్ ఆఫ్ సైజ్ 9 ఇన్ షోరూమ్ సి అంటున్నాడు. షోరూమ్ సిలో 9 సైజు బూట్ల అమ్మకాల కంటే 8 సైజు బూట్ల అమ్మకాలు సుమారుగా ఎంత శాతం ఎక్కువగా ఉన్నాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ షోరూమ్ సి అంటున్నాడు. షోరూమ్ సి అంటే ఇదిగోండి, ఇదే కదా షోరూమ్ సి, ఇది షోరూమ్ సి అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద సేల్స్ ఆఫ్ షూస్ ఆఫ్ సైజ్ 8 అంటున్నాడు. ద సేల్స్ ఆఫ్ షూస్ ఆఫ్ సైజ్ 8, సైజ్ 8 అంటే సిలో సైజ్ 8 అంటే ఏంటి, రెడ్ కలర్ కదా. రెడ్ కలర్ అంటే సేల్ ఏమవుతుంది అంటే 2480 అవుతుంది. సేల్ ఏమవుతుందంటే 2480 అవుతుంది. అలా ఈ వాల్యూ ఇది అవుతుంది అనమాట. ద సేల్ ఆఫ్ షూస్ ఆఫ్ సైజ్ 8 అంటే 2480, ఇది నంబర్ అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సేల్స్ ఆఫ్ షూస్ ఆఫ్ సైజ్ 9 అంటున్నాడు. సైజ్ 9 అంటే ఇదిగోండి ఇది అనమాట. సైజ్ 9 అంటే 9 అనమాట, ఓకేనా. సారీ, ఇది బ్లూ అనమాట, బ్లూ, ఓకేనా. మరి ఇక్కడ బ్లూ అంటే ఇదిగోండి, ఇక్కడ 740 ఉందన్నమాట. ఇక్కడ మీకు క్లియర్ కనబడుతుందో లేదో మీరు ఒకసారి చూసుకోండి, ఓకేనా. 740 ఉందన్నమాట. దీని సేల్ ఎంత అంటే 740. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఈ సేల్ అనేది ఈ సేల్ కంటే, ఈ 2480 సేల్ అనేది ఈ 740 సేల్ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో పర్సంటేజ్ ఎక్కువ అనేసి, అది ఎంత ఎక్కువ అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఎక్కువ ఉందంటే 740తో పోలిస్తే ఇది ఎంత ఎక్కువ ఉందంటే సింపుల్గా డిఫరెన్స్ కట్టండి. 2480కి అలాగే 740కి డిఫరెన్స్ కట్టండి. డిఫరెన్స్ కడితే ఇది 0, 8లోంచి 4 పోతే 4, ఇక్కడ 24లోంచి 7 పోతే ఎంత అవుతుంది, 17 అవుతుంది. అంటే ఈ 740 కంటే 2480 అనేది ఎంత ఎక్కువ ఉందంటే 1740 ఎక్కువ ఉంది. 1740 ఎక్కువ ఉంది. దేంతో పోలిస్తే ఎక్కువ ఉంది, 740తో పోలిస్తే 1740 ఎక్కువ ఉందన్నమాట. 740తో పోలిస్తే కాబట్టి బై 740 పర్సంటేజ్ కదా, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందండి చూడండి జాగ్రత్తగా, 0 గెట్ క్యాన్సిల్డ్, 2 పోతుంది కదా. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 8 16, 1 మిగులుతుంది, 14 అవుతుంది. 2 7 14, అలాగే ఇక్కడ 2 3 6, 1 మిగులుతుంది, 14 అవుతుంది. 2 7 14, అవునా. అలాగే ఇక్కడ 87లో 37 అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూడు. 87లో 37 అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూడు. 37 అనేది 2 టైమ్స్ పోతుందా, ఎంత అవుతుంది, 74 అవుతుందా. 74 అంటే మనకి 13 మిగులుతుంది కదా. 13 పాయింట్ పెడితే 0 అవుతుంది.
ఇక్కడ సుమారుగా ఇది 40 అనుకుంటే, సుమారుగా ఇది 40 అనుకుంటే 40 అనేది 130లో ఎన్ని టైమ్స్ పోతుంది, ఎన్ని టైమ్స్ అంటే మనకి 3 టైమ్స్ పోతుంది కదా, 43 is 120 దగ్గరికి వెళ్తుంది కదా. సో అదనమాట. అంటే సింపుల్గా 2.3 సంథింగ్ అలా ఉంటుంది అనమాట. 2.3 సంథింగ్ ఇక్కడ వరకు ఈ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 2.3 సంథింగ్ అలా ఉంటుంది. ఇంటూ 100 ఉంది కదా, ఇంటూ 100 అలా ఏమవుతుందంటే 230కి దగ్గరలో ఉండాలి. 230కి అప్రాక్సిమేట్గా దగ్గరలో ఉండాలి. మరి 230కి దగ్గర అంటే ఇదిగోండి 235% అనమాట. ఓకేనా. అలా ఇక్కడున్న ఈ సేల్ వాల్యూ అనేది ఇక్కడున్న ఈ సేల్ వాల్యూతో పోలిస్తే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అంటే అప్రాక్సిమేట్గా 235% ఎక్కువ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటారంటే ఏ షాప్ కీపర్ ఆఫర్డ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 15% ఆన్ అన్ ఆర్టికల్ హ్యావింగ్ ఏ మార్కెట్ ప్రైస్ ఆఫ్ రూపీస్ 28,000 ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 28,000 రూపాయల గుర్తించబడిన ధర ఉన్న వస్తువుపై ఒక దుకాణదారుడు వరుసగా 10% మరియు 15% డిస్కౌంట్లను అందించాడు. వస్తువు అమ్మకపు ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, షాప్ కీపర్ ఆఫర్డ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 15% on an article having market price of rupees 28,000 అనమాట. సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 28,000 అనమాట. ఎంత, 28,000. ఈ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్స్ వచ్చినాయి అనమాట. మార్కెట్ ప్రైస్ మీద కదా డిస్కౌంట్స్ వచ్చేది. ఎన్ని డిస్కౌంట్స్ అంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనమాట. అవి కూడా 10% ఒకటి, ఇంకోటి వచ్చేసరికి 15%. ఇలా ఈ డిస్కౌంట్లు పోయిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ దీని మీద కదా డిస్కౌంట్ వచ్చేది. సో ఫస్ట్ ఎంత వచ్చింది, 10%. 10% అంటే ఫ్రాక్షన్లో 1/10 అవుతుంది. వచ్చింది డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. అంటే 10 ఉండాల్సింది 1 తగ్గిద్ది, 9 అయ్యిద్ది అనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ 15% అంటే 15/100 అంటే 3/20 అవుతుంది. వచ్చింది ఏంటి, డిస్కౌంట్ కాబట్టి మైనస్ పెట్టాలి. అవునా. అంటే 20 ఉండాల్సింది 3 తగ్గిద్ది, ఎంత అవుతుంది, 17 అవుతుంది అనమాట. అలా ఈ డిస్కౌంట్లు అన్నీ పోను ఇదేమవుతుంది అంటే దిస్ విల్ బి సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 00 అలాగే ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. అలాగే 2 1 టైము, 2 ఎక్కడైనా టైమ్స్ 280లో 140 టైమ్స్ పోతుంది. అవునా కదా. మరి ఇక్కడ ఏం చేయాలండి, చూడండి మళ్ళీ ఇదంతా సాల్వ్ చేయకండి. సింపుల్గా లాస్ట్ డిజిట్ని వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ ఏమొస్తుందండి, చూడండి ఇక్కడ లాస్ట్లో 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి లాస్ట్లో 0 రావాలి. అవునా. మరి 0 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇది ఫెయిల్ అయిపోతుంది కదా. సో ఇది రాంగ్ ఆప్షన్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా సాల్వ్ చేయకూడదు. మళ్ళీ ఏం చేయాలండి, చూడండి ఇక్కడ 0 అని తేలిపోయింది కదా. సో 0 తేలిపోయింది, 0 పక్కన పడేస్తే ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో చూడు. చూస్తే ఏమవుతుందని చూడండి, ఇక్కడ లాస్ట్లో 4 అది వెళ్ళి 9తో ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. 4 9 ఎంత, 36 అంటే లాస్ట్లో 6 వెళ్ళి మళ్ళీ లాస్ట్లో 7తో మల్టిప్లై అవుతుంది. 6 7 ఎంత, 42 అంటే 2 రావాలన్నమాట. 2 దేనికి ముందు వస్తుంది, ఈ లాస్ట్లో 0 కన్ఫర్మ్. ఓకేనా. దీనికి ముందు 2 వచ్చింది అనమాట. అంటే 20తో ఎండ్ అవ్వాలి. మరి ఇక్కడ 20తో ఎండ్ అవ్వలేదు, ఇక్కడ ఎండ్ అవ్వలేదు కాబట్టి ఇది మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా. ఇక్కడ 140 కాబట్టి 140లో 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా 0తో ఎండ్ అవ్వాల్సిందే. అది 0 ఫిక్స్ ఇక. ఓకేనా. అయితే ఇప్పుడు ఆ 0 పక్కన పడేస్తే మళ్ళీ లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 2 వచ్చింది. 2 అంటే దేనికి ముందు వచ్చింది, ఇక్కడ లాస్ట్లో 0 ఫిక్స్, దానికి ముందు 2 రావాలి ఖచ్చితంగా. అంటే 20తో ఎండ్ అవ్వాలి. మరి ఈ 2 ఫెయిల్ అయిపోయినాయి, ఇది ఆల్రెడీ ముందే ఫెయిల్ అయిపోయింది కాబట్టి మిగిలిపోయిన ఈ ఫస్ట్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 2 years. హ్యాడ్ ఇట్ బీన్ ఇన్వెస్టెడ్ అట్ 2% పర్ యానం మోర్ దాన్ ద ఎగ్జిస్టింగ్ రేట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఇన్ ద 2 years వుడ్ హ్యావ్ బీన్ 240 రూపీస్ మోర్. ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక మొత్తాన్ని సంవత్సరానికి ఒక నిర్దిష్ట రేటుతో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుత రేటు కంటే సంవత్సరానికి 2% ఎక్కువ చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే 2 సంవత్సరాలలో వచ్చే సాధారణ వడ్డీ 240 రూపాయలు ఎక్కువగా ఉండేది. పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఏ సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్
యానమ్ ఫర్ 2 years అన్నాడు. సో ఇక్కడ కొంత మనీ ఉందన్నమాట, నథింగ్ బట్ కొంత ప్రిన్సిపల్ ఉందన్నమాట. ఈ ప్రిన్సిపల్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎలాగంటే చూడండి, ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎలా, ఎట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇలా లెటెస్ సే మనం 6% అనుకుందాం. 6% ఇది కూడా ఏంటి, పర్ యానం, 6% పర్ యానం అనమాట. 6% పర్ యానం అంటే ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఈ ప్రిన్సిపల్ని వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, అవునా కదా, అది చెప్పాడు అనమాట. అలాగే ఇక్కడేమంటున్నాడు అంటే చూడండి, ఫర్ 2 years అన్నాడు. ఫర్ 2 years అంటే ఇక్కడ టైం పీరియడ్ ఏంటంటే, టైం పీరియడ్ అనేది 2 years అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, had it been invested at 2% per annum more than the existing rate అంటున్నాడు. అంటే ఇనీషియల్గా 6% పర్ యానంతో ఇన్వెస్ట్మెంట్ చేశాడు కదా, అలా కాకుండా దీనికంటే 2% ఎక్కువకి అంటే ఇక్కడ ఎంత అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, R+2% అవుతుంది, ఓకేనా. ఇనీషియల్ దానికంటే 2% ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే అంటున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, దీనికంటే 2% ఎక్కువ కాబట్టి R+2% ఏమవ్వాలి, పర్ యానం అవ్వాలి, ఓకేనా. సో ఇలా గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఏమంటాడంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఇన్ ద 2 years వుడ్ హ్యావ్ బీన్ 240 రూపీస్ మోర్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇలా ఇనీషియల్గా 6% పర్ యానంతో ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, ఇలా కాకుండా దీనికంటే 2% ఎక్కువ అంటే R+2% పర్ యానంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు ఇక్కడొచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడొచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ కంటే 240 రూపీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా 2 yearsలో, ఇది కూడా 2 yearsకి అనమాట. మరి 2 yearsకి 240 రూపీస్ ఎక్కువ ఉంటే 1 yearకి ఎంత ఎక్కువ ఉండిద్ది, అంటే 120 రూపీస్ ఎక్కువ ఉండిద్ది, అవునా కదా. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్ది. అలాగే ఇక్కడ కూడా అంతే, 2 yearsకి 240 రూపీస్ ఎక్కువ ఉంటే అప్పుడు 1 yearకి 120 రూపీస్ ఎక్కువ ఉండాలి, అవునా కదా. మరి 1 yearకి 120 రూపీస్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 1 yearకి 120 రూపీస్ ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ చెప్పండి 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఇక్కడ 1 yearకి 6% ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ 1 yearకి ఎంత వచ్చింది, 1 yearకి R+2% ఇంట్రెస్ట్ వచ్చింది. మరి దీంతో పోలిస్తే ఇది ఎంత ఎక్కువ అన్నాడు, 120 రూపీస్ ఎక్కువ అన్నాడు. కానీ ఇక్కడ R+2%, ఈ R+2% అనేది దీంతో పోలిస్తే ఎంత ఎక్కువ ఉంది అంటే 2% ఎక్కువ ఉంది, అవునా కదా. 2% ఎక్కువ ఉంది, మనీ రూపంలో 120 రూపీస్ ఎక్కువ ఉంది. అలా 2% ఈక్వల్ టు 120. ఇక్కడ 1 yearకి ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ యానం అంటే ఏంటి, 1 yearకి వచ్చే ఇంట్రెస్ట్ 6%, ఇక్కడ 1 yearకి వచ్చే ఇంట్రెస్ట్ R+2%. ఇక్కడ ఇంట్రెస్ట్తో పోలిస్తే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ ఉంది, 120 రూపీస్ ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్తో పోలిస్తే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, 2% ఎక్కువ ఉంది. 2% ఎక్కువ, 120 రూపీస్ ఎక్కువ, ఆ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. మనల్ని అడిగింది ఏంటి, ఫైండ్ ద సమ్ అంటున్నాడు. సమ్ అంటే ఇందాక చెప్పా ప్రిన్సిపల్ కదా, సో నథింగ్ బట్ 100% వాల్యూ అనమాట. సో ఈ 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 2 1 టైమ్ 2 ఇక్కడ 60 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 6000 రూపీస్ అవుతుంది అనమాట. అర్థమైందా, 6000 రూపీస్, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే ఎంత ఉజ్జాయింపు విలువ రావాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇది మనకి ఇచ్చాడు కదా, సో దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నాడు అనమాట. ఈ క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి, దీని యొక్క వాల్యూ అనమాట క్వశ్చన్ మార్క్ అనేది, ఓకేనా. సో దాని వాల్యూ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్గా అనేసి అడుగుతున్నాడు. మరి అప్రాక్సిమేట్గా అని వాడే చెప్తున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి, అప్రాక్సిమేట్గా తీసుకోవాలి. ఇది ఎంత అవుతుంది, ఇది 23 అనుకోవచ్చు కదా, 23 ప్లస్ దీన్ని 17కి దగ్గరకు ఉంది కదా, సో 17 అనుకో, ప్లస్ ఇది 2 అనుకో, 2 ఇంటూ ఇది 4 అనుకో, మైనస్ ఇది 42 అనుకోవచ్చా, ప్లస్ ఇది ఎంత అవుతుంది 644 అవుతుందా, 644 అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, బాడ్ మాస్ రూల్, అవునా కదా. బాడ్ మాస్ రూల్ని మనం ఫాలో అవ్వాల్సిందే, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి. బ్రాకెట్స్ అంటే ఇవేనా కదా బ్రాకెట్స్, మరి దాన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 40 అవుతుందా, 40 ప్లస్ ఇక్కడ మళ్ళీ బ్రాకెట్స్ అయిపోయింది, తర్వాత
తర్వాత ఇక్కడ ఏం చేయాలి, బ్రాకెట్స్ తర్వాత ఆఫ్ లేదు, డివిజన్ చేయాలా, డివిజన్ కూడా లేదు కదా, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కదా, సో మల్టిప్లికేషన్ ఇక్కడ ఉందన్నమాట. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, 2 4s 8 అవుతుందా, 8. ఇక్కడ ఏముంది ఇంకా -42 + 644 అనమాట. సో పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేయండి, పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తే ఎంత అవుతుందో చూడండి, ఎంత అవుతుంది, 48 ఈ రెండు 48 644 644 48 ఎంత అవుతుంది, 692 అవుతుందా, 692 అనమాట. అలా పాజిటివ్ వాల్యూస్ అంటే ఈ మూడిటి యొక్క సమ్ ఎంత అంటే 692 -42 అనమాట. -42 ఉంది కదా, సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 2లోంచి 2 పోతే 0, లైన్లోంచి 4 పోతే 5, 6లోంచి 0 పోతే 6 అనమాట. సో 650కి దగ్గరగా ఉండాలి, 650కి దగ్గరగా ఉండాలన్నమాట. మరి 650కి దగ్గరగా ఉంది అంటే ఎక్కడుందంటే ఇదిగోండి 682 అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ హూజ్ లెంత్ ఈజ్ 12 మీటర్స్, బ్రెడ్త్ ఈజ్ 10 మీటర్స్ అండ్ హైట్ ఈజ్ 15 మీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 12 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు మరియు 15 మీటర్ల ఎత్తు ఉన్న దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ని కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే ఏమవుతుంది, LBH అని కదా, L × B × H. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇచ్చాడో చూడండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, యూనిట్ మీటర్ స్క్వేర్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు, మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. మరి ఇక్కడ మనకి వాల్యూమ్ కనుక్కున్నప్పుడు మనకి ఏమొస్తుంది, మీటర్ క్యూబ్ వస్తుంది లేదా సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. ఏదైనా సరే మీటర్ కానీ సెంటీమీటర్ కానీ ఏదైనా సరే క్యూబుల్లో ఉంటుందన్నమాట, క్యూబుల్లో, ఎందుకంటే వాల్యూమ్ కదా. అదే ఒకవేళ ఏరియా అయితే స్క్వేర్లో ఉంటుంది, కానీ ఇక్కడ వాల్యూమ్ కదా క్యూబుల్లో ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ స్క్వేర్లు ఇచ్చాడు కాబట్టి వీటిని అసలు ఆన్సర్లోకి తీసుకోవచ్చా, ముందు తీసుకోకూడదు కదా, అంటే ఇది ఎలిమినేట్ అయిపోతుంది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. రెండు ఆప్షన్స్ చూసేసి ఎలిమినేట్ చేసాం, అవునా కదా. మరి ఇప్పుడు డైరెక్ట్గా ఈ రెండింటిలో ఏదో ఆన్సర్ అవ్వాలి. సో చూడండి, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. L అంటే ఎంత, 12 కదా, సో 12 ఇంటూ బ్రెడ్త్ ఎంత 10 ఇంటూ హైట్ ఎంత అంటే 15 కదా, 15 అనమాట. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, 1 minute 3 × 4 రాసుకోండి, 3 × 4 ఇంటూ 10 × 15 10 × 15. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 15 ఎంత, 60 కదా, 60 × 10 ఎంత, 600 ఇంటూ 3 అంటే 1800 అనమాట. 1800 ఏమవ్వాలి, మీటర్ క్యూబ్ అవ్వాలి. ఒకవేళ సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట. సో 1800 మీటర్ క్యూబ్. అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ 1800 వచ్చింది కదా, 1800 వచ్చింది కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్లో కూడా మనకి 1800 ఉంది కదా, 1800 ఉంది కాబట్టి ఇది మర్చిపోయి ఫస్ట్ ఆప్షన్లోనే కనపడింది కాబట్టి ఇది పెట్టేస్తూ ఉంటారు అనమాట చాలా మంది, ఓకేనా. కానీ ఇక్కడ యూనిట్ ఏముందో అది కూడా చూసుకోవాలి. ఇక్కడ మీటర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1800 ఇచ్చాడు, కానీ ఇక్కడ మీటర్ క్యూబ్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి, మీటర్ క్యూబ్. మరి అలాంటప్పుడు మీటర్ స్క్వేర్ పెట్టచ్చా, పెట్టకూడదు, ఓకేనా. అందుకే 1800 మీటర్ స్క్వేర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాల్యూమ్ కాకూడదు. కాబట్టి 1800 మీటర్ క్యూబ్ అనేది మనకి వాల్యూమ్ అవుతుంది, ఓకేనా. లేదంటే చాలామంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే A, B and C started a business with investments in the ratio 20:15:12. After 3 months, C withdrew half of his investment and after another 9 months, a profit of rupees 3,23,000 is divided among them. The share of C is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. A, B మరియు C 20:15:12 నిష్పత్తిలో పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 3 నెలల తర్వాత C తన పెట్టుబడిలో సగం వెనక్కి తీసుకున్నాడు మరియు మరో 9 నెలల తర్వాత 3,23,000 రూపాయల లాభం వారి మధ్య విభజించబడింది. C వాటా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ABC started a business with investments in the ratio 20:15:12 అనమాట. అంటే ఏబిసికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు ఇవేంటి ఇన్వెస్ట్మెంట్లు అనమాట. ఎవరికి సంబంధించినవి, ఏబిసికి సంబంధించినవి, ఓకేనా. అలా వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ల రేషియో ఇది ఉంటుంది. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 20, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 15, సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే సి యొక్క ఇన్వెస్ట్మెంట్ 12 అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాడు, ఆఫ్టర్ 3 months సి విత్డ్రా హాఫ్ ఆఫ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్. అంటే 3
3 మంత్స్ తర్వాత సి అనేవాడు వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్లో సగాన్ని విత్డ్రా చేసేసుకున్నాడు అనమాట. వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే 12 కదా, అందులో సగాన్ని వీడు 3 మంత్స్ తర్వాత ఈ విత్డ్రా చేసేస్తాడు అనమాట, వెనక్కి తీసేసుకున్నాడు. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడేమన్నాడు అంటే ఆఫ్టర్ అనదర్ 9 మంత్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 3,23,000 ఈజ్ డివైడెడ్ అమాంగ్ దెమ్ అన్నాడు. అంటే ఇక్కడ సి 3 నెలల తర్వాత సగం ఇన్వెస్ట్మెంట్ వెనక్కి లాక్కున్నాడు కదా. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి 3 మంత్స్ తర్వాత సి అనేవాడు వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్లో సగాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. ఇక్కడ నుంచి 9 నెలల తర్వాత అంటే ఇక్కడ నుంచి 9 నెలల తర్వాత అంటే ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడ నుంచి 9 నెలల తర్వాత వీళ్ళకి ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నుంచి 9 నెలల తర్వాత అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎప్పుడు వచ్చింది ప్రాఫిట్, 12 నెలల తర్వాత, 12 మంత్స్ తర్వాత. అలా టోటల్ టైం ఎంత అంటే టోటల్ టైం పీరియడ్ ఎంత అంటే 12 మంత్స్ అనమాట. ఎంత టైం పీరియడ్ ఎంత అంటే టోటల్ టైం పీరియడ్ 12 మంత్స్ అనమాట. అంటే 12 మంత్స్కి వీళ్ళకి ప్రాఫిట్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, షేర్ ఆఫ్ సి అడుగుతున్నాడు. ఓకేనా. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ప్రాఫిట్ అంటే దేని మీద డిపెండ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు పర్సన్స్ ఏబిసి అనమాట. ఓకేనా. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 20 అనమాట. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 20. వీడు మధ్యలో ఎక్కడ వెళ్ళిపోతున్నట్టు కానీ వెనక్కి తీసుకుంటున్నట్టు కానీ ఏమీ చెప్పాల, డబ్బులు వెనక్కి తీసుకుంటున్నట్టు కానీ ఏమి చెప్పాల. కాబట్టి వీడు 12 మంత్స్ పాటు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, ఇన్వెస్ట్మెంట్ ఇది ఇంటూ టైం పీరియడ్ అంటే 12 మంత్స్ అనమాట. అలా ఏకి సంబంధించిన ప్రాఫిట్ ఇది. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా 15. వీడు కూడా మధ్యలో ఎక్కడికి వెళ్తున్నట్టు డబ్బులు తీసుకుంటున్నట్టు ఎక్కడా చెప్పలేవు వెనక్కి. ఓకేనా. కాబట్టి వీడు కూడా 12 మంత్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఓకేనా. అలాగే సి గురించి ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. 3 మంత్స్ తర్వాత వీడు ఏం చేశాడు, సగం డబ్బుని వెనక్కి తీసుకున్నాడు, సగం ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసుకున్నాడు. అంటే ఈ 3 మంత్స్ పాటు ఫుల్ ఇన్వెస్ట్మెంట్ని ఇన్వెస్ట్ చేసినట్టేనే కదా, ఫుల్ ఇన్వెస్ట్మెంట్ని ఇన్వెస్ట్ చేసినట్టే. అంటే 3 మంత్స్ పాటు 12 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అక్కడి నుంచి మిగతా 9 మంత్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, హాఫ్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, మిగిలిన హాఫ్ని వీడు వెనక్కి తీసేసుకున్నాడు. కాబట్టి 3 మంత్స్ పాటు 12ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మిగిలిన 9 మంత్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, 12లో సగం అంటే 6 ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అలా సికి సంబంధించిన టోటల్గా ప్రాఫిట్ ఇది అవుతుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి చూడండి, 3 12 36 ప్లస్ ఇది ఎంత అవుతుంది, 54 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా సికి సంబంధించిన ప్రాఫిట్ ఎంత అంటే 90 అవుతుంది. అర్థమైందా. ఇక్కడ ఎలా తీసుకున్నానో ఇది సికి సంబంధించింది. మరి ప్రాఫిట్ రేషియో ఇది కదా. సో రేషియో కడితే ఏమవుతుందండి చూడండి, ఇక్కడ ఏమవుతుంది, 5 ఇక్కడ 4 టైమ్స్, 5 ఇక్కడ 3 టైమ్స్, 5 ఇక్కడ 18 టైమ్స్. అవునా. అలాగే ఇక్కడ 6 ఇక్కడ 2 టైమ్స్, 6 ఇక్కడ 2 టైమ్స్, 6 ఇక్కడ 3 టైమ్స్. అవునా కదా. అలాగే ఇంకేం పోతుంది, ఇంకేమన్నా పోతుందంటే ఇంకేం పోదు కదా. 4 రోజులు 8, అలాగే 3 రోజులు 6, అలాగే ఇక్కడ 3 అనమాట. ఓకేనా. అంటే ఏ యొక్క ప్రాఫిట్ ఏమో 8 పార్ట్స్, బి యొక్క ప్రాఫిట్ ఏమో 6 పార్ట్స్, సి యొక్క ప్రాఫిట్ ఏమో 3 పార్ట్స్ అనమాట. అర్థమైందా. వీళ్ళందరికీ వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 3,23,000. కానీ పార్ట్స్ రూపంలో వీళ్ళందరికీ వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 8 6 14 17 పార్ట్స్, 17 పార్ట్స్ అనమాట. ఇది 17 పార్ట్స్. మనీ రూపంలో 3,23,000 అనమాట, 23,000. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి, షేర్ ఆఫ్ సి యొక్క షేర్ ఎంత అంటున్నాడు. మరి సి యొక్క షేర్ అంటే 3 పార్ట్స్ అయినా కదా, ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది క్యాన్సిల్ అవుతుందా. 17 ఇక్కడ 320 ఏంది 32లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. అవునా కదా. సో 17 పోతే 15 మిగులుతుందా, 15 మిగులుతుంది. పక్కనే 153 అంటే 17 అనేది ఎన్ని టైమ్స్, 9 టైమ్స్ పోతుంది అనమాట. పక్కనే 3 zeros 19,000 టైమ్స్ అయితే పోతుంది అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 19 అంటే ఎంత అవుతుంది, 57 అవుతుందా, 57,000 అనమాట. అలా ఇక్కడ ఏమవుతుందంటే సి యొక్క షేర్ ఎంత అంటే 57,000 అనమాట. ఇక్కడ అర్థమైందా. ఫస్ట్ 3 నెలల పాటు కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కానీ ఆ తర్వాత ఏం చేస్తాడు, వీడు సగం ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసేసుకుంటాడు. అలా మిగిలిన 9 మంత్స్, టోటల్ 12 మంత్స్ కదా. సో మిగిలిన 9 మంత్స్ పాటు సగమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అంటే 12లో సగం 6 ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అలా వీడి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ మొత్తం టోటల్ ఏమవుతుందంటే ప్రాఫిట్ అనేది 90 అవుతుంది అనమాట, 90 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబి ఈక్వల్ టు 3 meters, బీసీ ఈక్వల్ టు 4 meters, ఏసీ ఈక్వల్ టు 5 meters,
In triangle PRQ, PR equal to 4 meters, PQ is equal to 5 meters and RQ is equal to 3 meters. Which of the following is a correct order of congruency అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. త్రిభుజం ఏబిసిలో ఏబి ఈక్వల్ టు 3 మీటర్స్, బీసీ ఈక్వల్ టు 4 మీటర్స్ మరియు ఏసీ ఈక్వల్ టు 5 మీటర్స్. త్రిభుజం పిఆర్క్యూలో పిఆర్ ఈక్వల్ టు 4 మీటర్స్, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ మరియు ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్. కింది వాటిలో ఏది సారూప్యత యొక్క సరైన క్రమం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఈ కండిషన్స్ అన్నీ ఇచ్చేసి ఇచ్చిన వాటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రయాంగిల్ ఏమన్నాడు ఫస్ట్, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఆర్పిక్యూ అన్నాడు, ఆర్పిక్యూ. సో ఇలా రెండు ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెంట్ అయితే అప్పుడు ఏమవుతుందండి చూడండి, బిఏ ఈక్వల్ టు ఆర్పి అనమాట. ఇక్కడ నేమింగ్ ఇంపార్టెంట్. బిఏ తీసుకుంటే ఇక్కడ కూడా ఫస్ట్లో ఉన్న 2 తీసుకోవాలన్నమాట. బిఏ తీసుకుంటే స్టార్టింగ్లో ఉన్న ఆర్పి తీసుకోవాలన్నమాట. సో బిఏ ఈక్వల్ టు ఏమవ్వాలి, బిఏ ఈక్వల్ టు ఆర్పి అవ్వాలి, ఆర్పి అవ్వాలి కండిషన్. అలాగే ఇక్కడ ఏసీ తీసుకుంటే ఇక్కడ పీక్యూ తీసుకోవాలి, లేదు ఇక్కడ బీసీ తీసుకుంటే ఇక్కడ ఆర్క్యూ తీసుకోవాలన్నమాట. అలా ఆ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అర్థమైందా? మరి ఇక్కడ చూడండి, ఈ రెండు కాంగ్రుయెంట్ అన్నాడు అన్నప్పుడు నేను బిఏ తీసుకున్నా, ఇక్కడ ఆర్పి తీసుకున్నా, ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. మరి ఇక్కడ బిఏ అంటే నథింగ్ బట్ ఏబి అనమాట. బిఏ అన్న ఏబి అన్న ఒకటే. ఓకేనా. సో బిఏ ఈక్వల్ టు ఆర్పి, ఆర్పి ఎక్కడ, ఆర్పి అంటే ఎక్కడుంది ఆర్పి, ఇదిగోండి ఆర్పి అంటే ఇదిగోండి. మరి బిఏ ఆర్పి రెండు ఈక్వల్ అవుతున్నాయా, ఇదేమో 3 మీటర్స్, ఇదేమో 4 మీటర్స్. మరి ఈక్వల్ అవ్వట్లేదు కదా, కానీ కాంగ్రుయెంట్ అయితే ఈక్వల్ అవ్వాలి, కానీ ఇక్కడ అవ్వట్లేదు అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అనే కదా. సో ఇది రాంగ్ అనమాట, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ చూస్తే ఏమంటున్నాడు అంటే ట్రయాంగిల్ సిబిఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఆర్పిక్యూ అనమాట. మరి ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, సిబి ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, సిబి ఈక్వల్ టు ఆర్పి అనమాట. సిబి ఈక్వల్ టు ఆర్పి. సిబి ఎక్కడ ఉంది, సిబి ఇదిగోండి 4 మీటర్స్. అలాగే ఆర్పి 4 మీటర్స్. ఓకే. అలాగే నెక్స్ట్ ఇప్పుడు బిఏ తీసుకుంటే ఏమవ్వాలి, బిఏ ఈక్వల్ టు బిఏ తీసుకుంటే ఇక్కడ పీక్యూకి ఈక్వల్ అవ్వాలి. బిఏ అంటే ఇదిగోండి, బిఏ అంటే 3 మీటర్స్. అలాగే పీక్యూ అంటే పీక్యూ 5 మీటర్స్ ఉంది. బిఏ ఏమో 3 మీటర్స్ ఉంది, పీక్యూ ఏమో 5 మీటర్స్ ఉంది. మరి రెండు ఈక్వల్ అవుతున్నాయా, అవ్వట్లేదు కదా. అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదనమాట. ఓకేనా. అలాగే థర్డ్ తీసుకుంటే మనకి థర్డ్లో ఏమి ఇచ్చాడు, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఆర్పిక్యూ అన్నాడు. ఓకేనా. మరి దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ ఏబి ఈక్వల్ టు ఏమవ్వాలి, ఆర్పికి ఈక్వల్ అవ్వాలి. ఏబి ఈక్వల్ టు ఆర్పికి ఈక్వల్ అవ్వాలి. మరి అవుతున్నాయా లేదా అంటే చూడండి, ఏబి అంతా 3 మీటర్స్, ఆర్పి అంతా 4 మీటర్స్. అవ్వట్లేదు కదా. అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. ఏబి ఏమో 3 మీటర్స్, ఆర్పి అంతా 4 మీటర్స్. మరి ఆ రెండు ఈక్వల్ అవుతున్నాయా, అవ్వట్లేదు కదా. కాబట్టి మనకి 4th ఆప్షనే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఈ 3 ఫెయిల్ అయిపోతున్నాయి కాబట్టి మిగిలిపోయిన 4th ఆప్షనే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే సింప్లిఫై అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. సో దీన్ని సరళీకరించండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ సింప్లిఫై అన్నాడు అనేసి మొత్తం చేయకూడదు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఆప్షన్ వెరిఫై చేస్తాం. ఇందాక ఎలా అయితే ఆప్షన్ వెరిఫై చేసామో మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా ఆప్షన్ వెరిఫై చేస్తాం. సింపుల్గా ఎలాగంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ మనకి ఏబి బీసీ ఏసీ ఇవన్నీ తగులుతున్నాయి, అవునా. కానీ ఇక్కడ స్క్వేర్ టర్మ్లు ఏమన్నా కనపడుతున్నాయా, కనపడట్లేదు కదా. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో చూస్తే స్క్వేర్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ బీ స్క్వేర్ ఉందా, బీ స్క్వేర్ ఉంది. అలాగే ఇక్కడ 2b ఇంటూ బీ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, 2b స్క్వేర్ వస్తుందా, ప్లస్ 2b స్క్వేర్ వస్తుంది, ప్లస్ 2b స్క్వేర్ అంటే ఖచ్చితంగా 3b స్క్వేర్ అనమాట. అంటే బీ స్క్వేర్ టర్మ్ ఉంది, స్క్వేర్ టర్మ్ ఉంది. కానీ ఇక్కడ వీడేమంటున్నాడు, స్క్వేర్ టర్మ్ ఏం లేదనేసి చెప్తున్నాడు. అంటే ఇది రాంగ్ ఆప్షన్ అయిపోయింది కదా, రాంగ్ ఆప్షన్ అయిపోయింది. అలాగే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఫైనల్గా మనకి 3b స్క్వేర్ వచ్చింది, 3b స్క్వేర్. ఇంకెక్కడ మనకి బీ స్క్వేర్లు ఎక్కడా లేవు. చూడండి ఇదిగోండి, ఇక్కడ ఎక్కడ మల్టిప్లై చేసినా మనకి బీ స్క్వేర్ టర్మ్ అనేది రాదనమాట. బీని మల్టిప్లై చేస్తేనే వచ్చింది. ఇక్కడ ఏమన్నా ఉందా, ఇక్కడ బీబీ ఏముందా, ఏం లేదు. అంటే ఖచ్చితంగా 3b స్క్వేర్ అనేది కన్ఫామ్గా ఉంటుంది, కన్ఫామ్గా 3b స్క్వేర్ ఉంటుంది. కానీ ఇక్కడ వీడేమంటున్నాడు 2b స్క్వేర్ వరకే ఉందా అంటున్నాడు. అంటే ఇది రాంగ్ ఆప్షనే కదా, రాంగ్ ఆప్షన్ అనమాట. అంటే ఇదైనా ఆప్షన్ అవ్వాలి, ఇదైనా ఆప్షన్ అవ్వాలి. మరి ఇక్కడ 3b స్క్వేర్ ఉంది, ఇక్కడ 3b స్క్వేర్ ఉంది. ఓకేనా. మరి 3b స్క్వేర్ రెండిట్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఆప్షన్ వెరిఫై చేయాలి. ఎలాగంటే చూడండి,
ఇక్కడ దీంట్లో ఏముంది సి స్క్వేర్ ఉంది కదా, సి స్క్వేర్ ఉంది. మరి ఇక్కడ సి స్క్వేర్ వస్తుందా లేదా అది మనం చెక్ చేయాలి. సి స్క్వేర్ ఎలా వస్తుందండి చూడండి, ఇదిగోండి మైనస్ సి ఇంటూ మైనస్ సి ఇంటూ ఉంది కదా ఇక్కడ మధ్యలో, మైనస్ సి ఇంటూ మైనస్ సి అంటే సి స్క్వేర్ టర్మ్ ఉంది కదా, సి స్క్వేర్ టర్మ్ ఉంది. ఇంకా ఎక్కడన్నా వచ్చిద్దా అంటే సి స్క్వేర్ టర్మ్ ఇంకెక్కడ వచ్చింది, ఇంకెక్కడ రాదు కదా. అంటే ఖచ్చితంగా సి స్క్వేర్ టర్మ్ ఉంది దీంట్లో, మల్టిప్లై చేసినప్పుడు సి స్క్వేర్ టర్మ్ ఉంది అంటే ఇక్కడ ఆప్షన్లో కూడా సి స్క్వేర్ టర్మ్ ఉండాలి. మరి ఇక్కడ సి స్క్వేర్ టర్మ్ ఉందా, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది కదా, అంటే ఇదే ఆప్షన్ అయిపోతుంది. అర్థమైందా? సో ఈ విధంగా వెరిఫై చేయాలి, అంతేగాని మళ్ళీ ఇదంతా చేసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు. ఓకేనా? ఇక్కడ నేను అర్థం కావాలనేసి నేను చెప్తున్నా, కానీ మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ అటాక్. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేసి మనకు ఒక సిరీస్ అయితే ఇచ్చాడనమాట. తెలుగులో ఏమన్నాడు, ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తును ఈ కింది సంఖ్యలలో ఏది భర్తీ చేస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి, 5, 24, 46, 74, 74, 111, అలాగే 160, 224, నెక్స్ట్ ఏం వస్తుంది అది అనమాట. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే ప్యాటర్న్ని మనం గమనించాలన్నమాట. 5 ఏమవుతుంది, 24 అవుతుంది. అంటే ఎంత అవుతున్నట్టు అంటే 19 అవుతున్నట్టు కదా, 19 అవుతుంది. అలాగే 24 అనేది 46 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే చూడండి ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 22 ఇంక్రీజ్ అవుతుందా, 22 ఇంక్రీజ్ అవుతుంది. 46 అనేది 74 అవుతుంది, 46 అనేది 74 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 28 ఇంక్రీజ్ అవుతుందా, 28 ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇది ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 74 అనేది 111 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 37 ఇంక్రీజ్ అవుతుందా, 37 ఇంక్రీజ్ అవుతుంది. 111 అనేది 160 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 49 ఇంక్రీజ్ అవుతుందా, 49 ఇంక్రీజ్ అవుతుంది. 160 అనేది 224 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే చూడండి ఇక్కడ 40, ఇది 24, 64 ఇంక్రీజ్ అవుతుందా, 64 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అవునా? మళ్ళీ డిఫరెన్స్లు తీసుకుంటే 19 అనేది 22 అవుతుంది. అంటే ఎంత అవుతున్నట్టు, 3 అవుతున్నట్టు కదా, 3 ఇంక్రీజ్ అవుతున్నాడు కదా. 22 అనేది 28 అవుతుంది. అంటే ఎంత అవుతున్నట్టు, 6 ఇంక్రీజ్ అవుతున్నట్టు. 28 అనేది 37 అవుతుంది. అంటే 9 ఇంక్రీజ్ అవుతున్నట్టు. 37 అనేది 49 అవుతుంది. అంటే ఎంత అవుతున్నట్టు, 12 ఇంక్రీజ్ అవుతున్నట్టు. 49 అనేది 64 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతున్నట్టు అంటే 15 ఇంక్రీజ్ అవుతున్నట్టు అనమాట. 15 ఇంక్రీజ్ అవుతున్నట్టు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఇవన్నీ ఏంటి, 3 ఒకట్ల 3, 3 ఒకట్ల 3, 3 రోళ్ళు 6, 3 3 9, 3 4 12, 3 4 12, 3 5 15. అంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చేది ఏమవ్వాలి, 3 6 18 అవ్వాలి, 3 6 18 అవ్వాలి. అవునా? మరి ఇక్కడ చూస్తే 49కి 15 యాడ్ చేస్తే 64 వచ్చింది. అప్పుడు 64కి 18 యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 82 అవుతుందా, 82. అవునా? అలాగే ఇక్కడ 160కి 64 యాడ్ చేస్తే 224 వచ్చింది. అప్పుడు ఇక్కడ రావాలంటే ఏం చేయాలి, ఈ 224కి 82ని యాడ్ చేయాలి. మరి 224కి 82ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 2 4 6 అవుతుందా, 6 అవుతుంది. 2 8 10 అవుతుంది. 1 క్యారీ 1, ఇది ఒక 2 3 అవుతుంది. అంటే 306 అవుతుంది అనమాట. అలా మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేసి మనకు ఒక సిరీస్ అయితే ఇచ్చాడనమాట. ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో కింది సంఖ్యలలో ఏది ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి, 25, 29, అలాగే 38, 54, 79, 54, 79 క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకేనా? మరి చూడండి మళ్ళీ సింపుల్ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత, 25 అనేది 29 అవుతుంది. అంటే ఎంత అవుతుంది, 4 ఇంక్రీజ్ అవుతుంది. 29 అనేది 38 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 9 ఇంక్రీజ్ అవుతుందా, 9 ఇంక్రీజ్ అవుతుంది. 38 అనేది 54 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 16 ఇంక్రీజ్ అవుతుందా, 16 ఇంక్రీజ్ అవుతుంది. 54 అనేది 79 అవుతుంది. 54 అనేది 79 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 25 ఇంక్రీజ్ అవుతుందా, 25 ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమొస్తుందంటే అది మనం కనిపెట్టాలి. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇదేంటంటే 2 స్క్వేర్ అనుకోవచ్చు కదా, 2 స్క్వేర్. ఇది 3 స్క్వేర్ అనుకోవచ్చు కదా, 3 స్క్వేర్ అనమాట. ఇదేంటంటే
అంటే 4 స్క్వేర్ అనుకోవచ్చు కదా, 4 స్క్వేర్. ఇదేమవుతుంది అప్పుడు 5 స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ వచ్చేది ఏమవుతుంది ఖచ్చితంగా 6 స్క్వేర్ అవుతుందా, ఇక్కడ వచ్చేది 6 స్క్వేర్ అంటే ఇది 36 అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి 54కి 25 యాడ్ చేస్తే 79 వచ్చింది. అదేవిధంగా 79కి 36 యాడ్ చేస్తే ఎంత వచ్చిందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. అవునా, లాజిక్ సరిపోయింది కదా. సో ఇక్కడ చూడండి 79కి 36 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 9కి 6 యాడ్ చేస్తే 15, 1 క్యారీ, 1 అను ఇది ఒక 7 ఎంత 8 అను ఇది ఒక 3 ఎంత అవుతుంది 11 అవుతుంది అనమాట. అంటే 115 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్ ఇన్ ద నెంబర్ 468132 వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ డిజిట్స్ దస్ ఫార్మ్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 4 6 8 1 3 4 2 సంఖ్యలోనే ప్రతి బేసి అంకెకు 1 కలిపి ప్రతి సరి అంకె నుండి 2ను తీసివేస్తే ఈ విధంగా ఏర్పడిన గరిష్ట మరియు అత్యల్ప అంకెల మధ్య తేడా ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇచ్చాడు కదా, సో ఇది ఆ నెంబర్ అనమాట, ఇది ఆ నెంబరు. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అంటే ఇక్కడ ఆడ్ డిజిట్ అయితే 1 యాడ్ అవుతుంది. మరి ఇక్కడ ఆడ్ డిజిట్స్ ఏమున్నాయి, ఆడ్ డిజిట్స్ ఏమున్నాయి అంటే చూడండి 1 అనేది ఆడ్ డిజిట్. సో దీనికి ఏం చేయాలి 1 యాడ్ చేయాలి. ఇది కూడా ఆడ్ డిజిటే కదా, సో 1 యాడ్ చేయాలి. ఓకేనా, ఇలా అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్. సో మిగిలినవన్నీ ఈవెనే కదా, సో వాటిలోంచి ఏం చేయాలి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇదిగోండి 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నా, 2 -2 ఇక్కడ కూడా -2 -2 -2. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డిజిట్స్ దస్ ఫార్మ్డ్ అంటే ఇలా ఈవెన్ అయితే -2 చేసి ఆడ్ అయితే +1 చేసినప్పుడు మనకి కొత్తగా ఇంకొక నెంబర్ ఫామ్ అవుతుంది కదా, ఆ నెంబర్లో డిజిట్స్ ఉంటాయి కదా, ఆ డిజిట్స్లో హైయెస్ట్ డిజిట్కి అలాగే లోయెస్ట్ డిజిట్కి మధ్య డిఫరెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ నెంబర్ ఏమవుతుందో చెప్పండి. నెంబర్ ఏమవుతుంది అంటే 4 - 2 ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇది 4 అవుతుందా, అలాగే ఇది ఎంత అవుతుంది 6 అవుతుంది. ఇది 2 అవుతుంది, ఇది 4 అవుతుందా, ఇది 2 అవుతుంది, ఇది 0 అవుతుంది. అలా ఇది మనకి నెంబర్ అనమాట. ఇక్కడ హైయెస్ట్ డిజిట్ లోయెస్ట్ డిజిట్ కొత్తగా ఫామ్ అయిన వాటిలో, సో వాటి మధ్య డిఫరెన్స్ అనమాట. మరి ఇక్కడ చెప్పండి హైయెస్ట్ డిజిట్ అంటే ఏంటి, ఉన్న వాటిలో హైయెస్ట్ అంటే 6 అయినా కదా, ఇది హైయెస్ట్ డిజిట్. ఉన్న వాటిలో లోయెస్ట్ అంటే ఏమవుతుంది, ఇది లోయెస్ట్ అనమాట. ఓకేనా. సో వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఎంత అవుతుంది, 6కి 0కి డిఫరెన్స్ అంటే 6 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇలా సింపుల్గా చేసుకోవాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దట్ సాటిస్ఫైస్ 12x² ఈక్వల్ టు 27xr అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 12x² ఈజ్ ఈక్వల్ టు 27xను సంతృప్తిపరిచే వర్గ సమీకరణం యొక్క మూలాలు ఏవి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 12x² ఈజ్ ఈక్వల్ టు 27x అనమాట. ఓకేనా. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే దీన్ని సాటిస్ఫై చేసే దీని యొక్క రూట్స్ ఏమవుతాయి అంటున్నాడు. అంటే సింపుల్గా దీని యొక్క రూట్స్ ఏమవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ ఏంటి మనకి ఈక్వేషను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే దానికి ఖచ్చితంగా 2 రూట్స్ అయితే ఉండాలన్నమాట. అవునా కదా, 2 రూట్స్ అయితే ఉండాలి. మరి ఇక్కడ 2 రూట్స్ కావాలంటే మీరు క్యాన్సిల్ చేశారనుకోండి అప్పుడు ఎక్స్కి ఓన్లీ ఒక వాల్యూవే వస్తుంది. ఆ వాల్యూ ఏమవుతుంది 27/12 అవుతుంది ఇలా క్యాన్సిల్ చేస్తే. అవునా కదా, అలా ఎప్పుడు క్యాన్సిల్ చేయకూడదు. సో మనం ఏం చేయాలంటే దీన్ని ఇటు పట్టుకురండి. అప్పుడు ఏమవుతుంది 12x² అవుతుంది -27x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఇలా చేయాలి. అంతేగాని మీరు క్యాన్సిల్ చేశారంటే కుదరదు. ఓకేనా. సో ఇప్పుడు x కామన్ ఇస్తే ఏమవుతుంది ఇక్కడ 12x ఉంటుందా, 12x మైనస్ ఇక్కడ ఎంత ఉంటుంది 27 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇప్పుడు xని ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది. అలాగే 12x - 27ని ఈక్వల్ టు 0 చేయండి. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది 27/12 అవుతుందా, x వాల్యూ ఏమవుతుంది 27/12 అవుతుంది కదా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఏం పోతుందో చూడండి. ఇక్కడ 3 పోతుందా, 3 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. సో అలా xకి ఇంకొక వాల్యూ ఏమవుతుంది 9/4 అవుతుంది. అలాగే ఇంకొక వాల్యూ 0 అనమాట. అలా ఈ 2 వాల్యూస్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ 0 9/4 అంటే ఆప్షన్ 4. అంతేగాని మీరు ఇక్కడ క్యాన్సిల్ చేశారనుకోండి x వాల్యూ ఏమొస్తుంది, x వాల్యూ ఓన్లీ 27/12
27/12 వస్తుంది. అంటే ఓన్లీ 9/4 వరకే వస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ సపోజ్ 1 9/4 ఇచ్చాడు అనుకోండి, 1 9/4. అప్పుడు ఏది పెడతారు? ఇక్కడ 9/4 ఉంటుంది, ఇక్కడ 9/4 ఉంటుంది. అప్పుడు ఏది పెడతారు? అవునా కదా. అందుకే మనం క్యాన్సిల్ చేయకూడదు. క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ కామన్ తీసుకొని ఎక్స్కి 2 వాల్యూస్ వస్తాయి కామన్ తీస్తే. ఎక్స్కి 0 ఒక పాసిబిలిటీ ఉంటుంది, అలాగే ఎక్స్కి 9/4 అనేది ఇంకొక పాసిబిలిటీ ఉంటుంది. 2 రూట్స్ ఖచ్చితంగా రావాల్సిందే, ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 2 pipes A and B can fill a tank in 5 hours, 8 hours respectively. Pipe C can empty the same tank in 10 hours. Find the time taken to fill the empty tank when all the pipes are opened simultaneously అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి అనే 2 పైపులు వరుసగా 5 గంటలు మరియు 8 గంటల్లో ట్యాంకును నింపగలవు. ఈ పైపు అదే ట్యాంకును, ఒకే కాదు ఇక్కడ అదే అనమాట. ఓకేనా. అదే ట్యాంకును 10 గంటల్లో ఖాళీ చేయగలదు. అన్ని పైపులను ఒకేసారి తెరిచినప్పుడు ఖాళీ ట్యాంకును నింపడానికి పట్టే సమయాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, 2 pipes ఉన్నాయన్నమాట, ఏ అండ్ బి. ఏమంటున్నాడు, ఏ అండ్ బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 5 hours and 8 hours రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే ఏ వచ్చేసి 5 hours ఫిల్ చేయగలదు, బి వచ్చేసి 8 hours ఫిల్ చేయగలదు అనమాట. ఓకేనా. ఏ అనేది ఒక ట్యాంక్ని 5 hours ఫిల్ చేయగలదు కాబట్టి ఇక్కడ ప్లస్ చేయండి. నింపగలదు కాబట్టి, యాడ్ చేయగలదు కాబట్టి వాటర్ని, దీనికి ప్లస్ తగిలేయండి. అలాగే బి అనేది కూడా ఫిల్ చేయగలదు కదా, సో ఇది కూడా ప్లస్ తీసుకోవాలన్నమాట. ఎన్ని అవర్స్ అంటే ఇది 8 hours అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, పైప్ సి కెన్ ఎంటీ ద సేమ్ ట్యాంక్ ఇన్ 10 hours. సో ఇక్కడ సి అనేది ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది అదే ట్యాంక్ని. ఎన్ని అవర్స్లో అంటే 10 hours. అయితే ఇక్కడ ఈ 2 ఫిల్ చేస్తున్నాయి కాబట్టి, ఫిల్లింగ్ పైప్స్ కాబట్టి ప్లస్ పెట్టాం. ఇది ఎంటీ చేసిద్ది, ఖాళీ చేసిద్ది కాబట్టి మైనస్ అనమాట. వాటర్ని తీసేసిద్ది కదా, సో మైనస్ తీసుకోవాలి. ఎందుకు మైనస్ తీసుకోవాలంటే అది కూడా చెప్తాను చూడండి. సో ఇది ఈ మూడింటికి సంబంధించిన టైమింగ్స్ అనమాట ఇవి. ఓకేనా. సో ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఏమవుతుందండి చూడండి. టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ లేదా టోటల్ వర్క్ అని కూడా చెప్పుకోవచ్చు. టైమ్ అండ్ వర్క్ యొక్క పార్టే ఇది. ఓకేనా. పైప్స్ అండ్ సెజన్స్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు టోటల్ వర్క్ అంటే ఏమవుతుంది, ఈ మూడింటి యొక్క ఎల్సిఎం అవుతుంది, అదే టోటల్ కెపాసిటీ అవుతుంది అనమాట. ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అంటే ఎల్సిఎం 40 అని కదా, 40. మరి ఇప్పుడు ఎఫిషియన్సీలు ఏమవుతాయి అంటే 40/5 ఎంత అవుతుంది, ఎఫిషియన్సీ 8 అవుతుంది. 40/8 ఎఫిషియన్సీ 5 అవుతుంది. 40/10 ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, ఎఫిషియన్సీ 4 అవుతుంది. అవునా కదా. అయితే ఇక్కడ ఎఫిషియన్సీలు ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఓకేనా. సో ఇక్కడ ఇది ఫిల్లింగ్ పైప్ కదా కాబట్టి ప్లస్ తీసుకున్నాం, కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ తీసుకోవాలి. ఇది కూడా ఫిల్లింగ్ పైపే కదా, ఇక్కడ కూడా ప్లస్ తీసుకోవాలి. ఇది ఎంటీ చేసే పైప్ అనమాట, అంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ఎంటీ ట్యాంక్ వెన్ ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. అంటే ఈ టోటల్ ట్యాంక్ ఇదే కదా, సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఇదే కదా, దీన్ని ఫిల్ చేయాలంటే ఈ ముగ్గురు కలిసి ఎన్ని అవర్స్లో ఫిల్ చేయగలరు, ఏబిసి ఈ ముగ్గురు కలిసి ఈ ట్యాంక్ని ఎన్ని గంటల్లో ఫిల్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వీళ్ళకి సంబంధించిన టైం అడుగుతున్నాడు. కాబట్టి ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ. అవునా కదా. చేయాల్సిన వర్క్ బై వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ. సో చేయాల్సిన వర్క్ ఎంత, 40 బై ఈ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ అంటే టోటల్ ఇదేనా కదా, ఇదనమాట. మరి ఇక్కడ ఏం చేయాలి, మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, +8 +5 +13 అవుతుంది. +13 -4 ఎంత అవుతుంది, +9 అవుతుంది అనమాట. అవునా కదా. సో 9 అనేది వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ అవుతుంది. ఇక్కడ మీరు మైనస్ తీసుకోకుండా ప్లస్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ముగ్గురిని యాడ్ చేస్తారు. ఎందుకు యాడ్ చేయాలి, యాడ్ చేయకూడదు, ఎందుకంటే సి అనేది బయటకు పంపించేసింది. వీళ్ళిద్దరూ 13 లీటర్లు ఫిల్ చేస్తే అందులోంచి 4 లీటర్లలో ఇది బయటకు పంపించేసింది అనమాట. అలా దీనికి మైనస్ తగిలియాలి. అలా ఈ ముగ్గురు యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే యాడ్ చేస్తే 9 అవుతుంది. సో 40/9 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కానీ ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కదా, సో ఏమవుతుంది, 9 ఇక్కడ 40లో 3 సార్లు పోతుంది. 9 ఇక్కడ 4 సార్లు పోతుంది. 9 4 36 కదా, 9 4 36. ఇంకా పైన ఎంత మిగిలిపోతుంది, 4 మిగిలిపోతుంది. బైలో 9 కామన్ అనమాట. అలా 4/9 అవర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫర్ ద ఫాలోయింగ్ డేటా ఫైండ్ ద వెయిటెడ్ మీన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కింది డేటా యొక్క సగటును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడు మనకి XI వాల్యూస్ ఇచ్చాడు. WI అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇవి ఫ్రీక్వెన్సీలు అనమాట. ఓకేనా. సో FI వాల్యూస్ అనమాట. సో ఈ రెండు ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, మీన్ కనుక్కోమంటున్నాడు. సో మరి మనకి ఏం తెలుసు, మీన్ X బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సమ్మేషన్ FI XI, సమ్మేషన్ FI ఇంటూ XI డివైడెడ్ బై సమ్మేషన్ FI అనమాట, సమ్మేషన్ FI. సో FI XI యొక్క సిగ్మా అంటే ఏమవుతుంది, FI ఇంటూ XI యొక్క సిగ్మా అంటే ఏమవుతుందంటే 4 ఇంటూ 1 ఎంత అవుతుంది, 4 అవుతుంది. ప్లస్ 3 zeros 0, 5 twos ఎంత అవుతుంది, 10 అవుతుంది. 7 ones ఇలా FI ఇంటూ XI, 7 ones 7 ప్లస్ 2 3s 6 ప్లస్ 1 5s 5 అనమాట. ఓకేనా. డివైడెడ్ బై ఏమవుతుంది, సిగ్మా FI అంటే ఈ వాల్యూస్ని యాడ్ చేయాలన్నమాట. FI వాల్యూస్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 1 + 0 1 అవుతుంది, 1 + 2 3, 3 + 1 4, 4 + 3 7, 7 + 5 ఎంత అవుతుంది, 12 అవుతుందా, 12 అనమాట. మరి ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందండి చూడండి, 4 6 10 అవుతుందా, ఇది ఒక 10 20 27 ఎంత అవుతుంది, 33 32 అవుతుందా, 32 అనమాట పైన. ఓకేనా. 32 బైలో 12. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 ఇక్కడ 3 టైమ్స్, 4 ఇక్కడ 8 టైమ్స్. అగైన్ మనకి పాయింట్లో ఉంది కదా, సో 3 1 టైము, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్, 3 రోజులు 6 ఇంకా 2 మిగులుతుంది. 2/3 అంటే 0.66 అనమాట. అవునా. అంటే 2.66 అనేది మనకి ఏమవుతుంది, మీన్ అవుతుంది అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే చంద్ర ఈజ్ 10 years యంగర్ దాన్ చంద్రిక, 5 years లేటర్ చంద్రిక విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ చంద్ర, ఫైండ్ చంద్రికాస్ ప్రజెంట్ ఏజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చంద్రిక కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. 5 సంవత్సరాల తర్వాత చంద్రిక వయసు చంద్ర కంటే 2 రెట్లు ఎక్కువ. చంద్రిక ప్రస్తుత వయసును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చంద్ర ఈజ్ 10 years యంగర్ దాన్ చంద్రిక అన్నాడు. అంటే చంద్ర అనేవాడు చంద్రిక కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు అనమాట. చంద్ర అనేవాడు చంద్రిక కంటే 10 years చిన్నవాడు. అంటే సింపుల్గా ఏమని చెప్పుకోవచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 10 years అని చెప్పుకోవచ్చు. అవునా కదా. ఎందుకంటే ఈమె కంటే 10 years చిన్నోడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత, ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 10 years అనమాట. అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 5 years లేటర్ అంటే 5 years తర్వాత ప్లస్ 5 years అనమాట. సో 5 years లేటర్ ఏమంటున్నాడు, చంద్రిక విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ చంద్ర. అంటే 5 years తర్వాత చంద్రిక ఎలా ఉంటుందంటే, చంద్రిక నేమ్స్ రాస్తున్నాను ఆగండి. చంద్రిక ఎలా ఉంటుందంటే చంద్రకి ట్వైస్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, చంద్ర ఏజ్ అనేది 1 part ఉంటే చంద్రిక అది ఎలా ఉంటుంది, చంద్రకి ట్వైస్ ఉంటుంది. చంద్రకి ట్వైస్ అంటే చంద్రిక ఏజ్ 2 parts ఉంటుంది అనమాట. అవునా కదా. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు, ఫైండ్ చంద్రికాస్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. సో చంద్రిక యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత, 10 years. మరి నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇద్దరు పర్సన్స్ని కంపేర్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే ప్రజెంట్ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 5 years ఉందనుకోండి, ఫ్యూచర్లో కూడా 5 years ఉంటుంది, పాస్ట్లో కూడా 5 years డిఫరెన్సే ఉంటుందని చెప్పి. అవునా. మరి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది 10 years అయితే 5 సంవత్సరాల తర్వాత కూడా డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 10 years ఉండాలి. అలా ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 10 years. అవునా కదా. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ ఎంత, 1 part. అవునా. అయితే మనల్ని అడిగింది చంద్రిక యొక్క ప్రజెంటేజ్ అడిగాడు. సో 5 years క్రితం చంద్రిక యొక్క ఏజ్ ఎంత అంటే 2 parts ఉంది. మరి 2 parts వాల్యూ ఎంత అవుతుంది, అంటే 20 years అవుతుంది. 20 years ఎప్పుడు అంటే ఇది 5 years తర్వాత ఏజ్, 5 years తర్వాత ఏజ్ 20 years. కానీ మనల్ని అడిగింది ఏంటి, ప్రజెంట్ ఏజ్ అడిగాడు. మరి ప్రజెంట్ ఎంత ఉండాలి, 20 - 5 ఎంత ఉండాలంటే 15 years ఉండాలన్నమాట. అవునా కదా. ప్రజెంట్ 15 years ఉంటే 5 years తర్వాత 20 years అవుతుంది అనమాట. అలా ప్రజెంట్ ఎంత అవుతుందంటే 15 years అనేది అవుతుందన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. దీనికి సంబంధించిన నేచర్ ఆఫ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ ఈక్వేషన్ యొక్క మూలాల స్వభావం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ని మనం ax² + bx + c = 0తో కంపేర్ చేస్తే దీని యొక్క నేచర్ ఆఫ్ రూట్స్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి.
కనుక్కోవాలి. అంటే b² - 4ac వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఈ వాల్యూ అనేది మూడు రకాలుగా ఉండొచ్చు. ఎలా అంటే ఒకటి ఏంటంటే గ్రేటర్ దాన్ 0 ఉండొచ్చు, ఇంకోటి ఏంటంటే ఈక్వల్ టు 0 ఉండొచ్చు, ఇంకోటి ఏంటంటే లెస్ దాన్ 0 ఉండొచ్చు. అలా ఒక వాల్యూకి 3 పాసిబిలిటీలు ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ వాల్యూకి 3 పాసిబిలిటీలు ఉంటాయి. గ్రేటర్ దాన్ 0 ఉండొచ్చు, ఈక్వల్ టు 0 ఉండొచ్చు, లెస్ దాన్ 0 ఉండొచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ గ్రేటర్ దాన్ 0 అంటే కండిషన్ ఎలా ఉంటుంది అంటే నేచర్ ఆఫ్ రూట్స్ ఎలా ఉంటుందంటే రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి అనమాట. రియల్ అండ్ డిస్టింక్ట్ లేదా డిఫరెంట్ రూట్స్ అనమాట. డిఫరెంట్ రూట్స్ అయితే ఉంటాయి అనమాట. రియల్ అండ్ డిఫరెంట్గా ఉంటాయి రూట్స్ అనేవి. అలాగే ఈక్వల్ టు 0 ఉన్నాయి అనుకోండి, ఈ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు రూట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అయితే ఉంటాయి అనమాట ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. అలా కాకుండా లెస్ దాన్ 0 అయిందనుకోండి, ఈ వాల్యూ అనేది లెస్ దాన్ 0 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నో రియల్ రూట్స్ అంటే రియల్ రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ కావు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కుందాం. ఓకేనా, ఈ వాల్యూ కనుక్కొని దీన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా, సో చూడండి వాల్యూ ఏమవుతుంది, b² అంటే b అంటే ఎంత, x కోఎఫిషియంట్ కదా, -6 దానికి హోల్ స్క్వేర్ చేయాలి అంటే 36 అవుతుంది. -4 ఇంటూ ఏ అంటే ఎంత, a అంటే 3 ఇంటూ c అంటే ఎంత 5 అనమాట. మరి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 36 - 4 5 20 అను ఇది ఒక 3 ఎంత అవుతుంది 60 అవుతుంది. మరి పెద్ద దాంట్లోంచి చిన్నది తీసేస్తే పాజిటివ్ వచ్చింది, చిన్న దాంట్లోంచి పెద్దది తీసేస్తే నెగిటివ్ వచ్చింది. సో లెస్ దాన్ 0 వచ్చింది కదా. సో లెస్ దాన్ 0 అంటే ఏమవుతుంది నో రియల్ రూట్స్ అనమాట. లెస్ దాన్ 0 కాబట్టి దెర్ ఆర్ నో రియల్ రూట్స్. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ ప్యారలగ్రామ్ హ్యాస్ వన్ ప్యారల్ సైడ్ length of 12 centimeters and perpendicular distance between its base and other parallel side is 8 centimeters. Its area is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సమాంతర భుజము 12 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది మరియు దాని ఆధారం మరియు ఇతర సమాంతర భుజము మధ్య లంబ దూరం 8 సెంటీమీటర్లు. దీని వైశాల్యం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనల్ని ఫైనల్గా ఏం అడుగుతున్నాడు, ప్యారలగ్రామ్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఏరియా ఆఫ్ ద ప్యారలగ్రామ్ అంటే బేస్ ఇంటూ హైట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు అంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, సైడ్ ఆఫ్ లెంత్ 12 సెంటీమీటర్స్ అంటున్నాడు. ప్యారలల్ సైడ్ ఆఫ్ లెంత్ 12 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో ఇదేమవుతుందంటే ఇది బేస్ అవుతుంది అనమాట. సో ఎంత అంటే ఇది 12 సెంటీమీటర్స్ ఇంటూ ఇక్కడ ఏమంటున్నాడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ బేస్ అండ్ అదర్ ప్యారలల్ సైడ్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో బేస్కి ఇంకొక ప్యారలల్ సైడ్కి మధ్య ఇప్పుడు ఇది అనుకోండి, ఇది బేస్ కదా. సో దీని మీదకి ఇలా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే 8 సెంటీమీటర్స్. ఇదేమవుతుందంటే ఇది హైట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఆ హైట్ ఎంత అంటే 8 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఏరియా ఏమవుతుంది 12 8 ఎంత అవుతుంది 96 ఏమవుతుంది స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 17 and 68 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 17 మరియు 68 మధ్య సగటు అనుపాతాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చేసి వీటికి సంబంధించిన మీన్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది ఏ ఇది బి అనుకుంటే ఏబి యొక్క మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది అనమాట. ఇది ఈ రెండింటి యొక్క మీన్ ప్రపోర్షనల్ అవుతుంది. మరి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి చూడండి రూట్ ఆఫ్ 17 ఇంటూ 68 అవుతుందా 68 అనమాట. అయితే ఈ 68ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి 17 ఇంటూ 68ని 4 ఇంటూ 17 రాసుకోవచ్చు. సరిపోతుంది కదా. సో ఇక్కడ 2 17కి ఒక 17 బయటకు వచ్చింది రూట్లోంచి, అలాగే 4 బయటకు వస్తే 2 అవుతుంది. సో అలా రూట్ వాల్యూ ఎంత అవుతుందంటే 17 ఇంటూ 2 అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ 34 అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈజ్ ఆప్షన్ 3. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ షోస్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ 10th ఇంటర్మీడియట్ ఇంటర్ అండ్ డిగ్రీ ఆఫ్ 7 districts PQRSTU and V of a state. స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి అంటున్నాడు. కింది లైన్ గ్రాఫ్ ఒక రాష్ట్రంలోని 7 జిల్లాలు
PQRSTU మరియు వీళ్ళ విద్యార్థుల 10వ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యార్హతలను చూపుతుంది. గ్రాఫ్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి ఇక్కడ కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. సో ఇక్కడ డేటా అనేది సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ గ్రాఫ్తో మనకు అనవసరం, ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవేంటి అంటే ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు పి అనే డిస్ట్రిక్ట్ తీసుకుంటే అందులో 10th క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు ఎంతమంది అంటే 340 మెంబర్స్ అనమాట. పి అనే డిస్ట్రిక్ట్లో 10th క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే 340 మెంబర్స్. ఇదే పి అనే డిస్ట్రిక్ట్లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 280 మెంబర్స్ అనమాట, ఓకేనా. సో అలా ఈ డేటా చెప్తుంది. సపోజ్ నేను ఇప్పుడు ఎస్ తీసుకున్నాను అనుకోండి, ఎస్లో ఇంటర్ వాళ్ళు ఎంతమంది అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే ఏమని చెప్పాలి 140 అనేసి చెప్పాలన్నమాట. అలా ఈ డేటా అనేది చెప్తుంది, అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ 10th క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ టుగెదర్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ టుగెదర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అన్ని జిల్లాల నుండి 10వ తరగతి అర్హత పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య మరియు అన్ని జిల్లాల నుండి డిగ్రీ అర్హత పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య మధ్య తేడా ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. ఇక్కడ ఫైనల్గా మనల్ని ఏమడుగుతున్నాడు, డిఫరెన్స్ అడుగుతున్నాడు. మనల్ని డిఫరెన్స్ అడుగుతున్నాడు. దేనికి మధ్య డిఫరెన్స్ అంటే చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ 10th క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ దీనికి, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ టుగెదర్ దీనికి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు వాల్యూస్ తీసుకుంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ 10th క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ టుగెదర్ అంటున్నాడు. సో 10th అన్నాడు కదా, 10th ఇదిగోండి 10th తీసుకోవాలి. అలాగే ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అన్నాడు కదా, ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అంటే ఇదిగోండి PQRSTU. మరి దీంట్లో క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అంటే వీళ్ళే కదా, అన్ని జిల్లాల నుంచి 10thలో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వీళ్ళేనా కాదా, వీళ్ళు అనమాట, అవునా. సో దీనికి, అలాగే ఇంకోటి ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ టుగెదర్ అన్నాడు. సో డిగ్రీ అనమాట, డిగ్రీ అంటే ఇదేనా కదా ఇది. సో ఇక్కడ కూడా ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అన్నాడు. ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అంటే మళ్ళీ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వీళ్ళేనా కదా, వీళ్ళు అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఉన్న పైన దానికి కింద దానికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు, పైన దానికి కింద దానికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది పైన దానికి సమ్ కనుక్కుంటారు, టోటల్ వాల్యూ కనుక్కుంటారు, అది అలాగే కింద దానికి సమ్ కనుక్కుంటారు, కనుక్కొని ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ కడుతూ ఉంటారు. అలా వద్దు, మనం ఏం చేద్దామంటే డిఫరెన్స్లు తీసుకుందాం. ముందు ఇక్కడ 340కి 280కి డిఫరెన్స్ తీసుకుందాం, అలాగే 300కి 360కి డిఫరెన్స్ తీసుకుందాం, అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఇలా డిఫరెన్స్లు వస్తాయి కదా, ఆ డిఫరెన్స్ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి ఓవరాల్ డిఫరెన్స్ వచ్చింది. నార్మల్గా అయితే ఇక్కడ వీటిని యాడ్ చేసి అప్పుడు డిఫరెన్స్ తీసుకుంటాం, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిఫరెన్స్ తీసుకొని వచ్చిన డిఫరెన్స్ని యాడ్ చేస్తున్నాం. అలా చేసినా సరే మనకి ఓవరాల్ డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ ఏమవుతుందండి, చూడండి ఇప్పుడు అన్నీ ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి. ఇక్కడ 340 మైనస్ 280 చేస్తే ఇక్కడ కూడా 300 మైనస్ 360 అలాగే చేయాలి. ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ ఇలా వెళ్ళారనుకోండి, అలా కుదరదు అనమాట, ఓకేనా. అన్నీ ఒకే డైరెక్షన్లో ఉండాలి. సో 340 మైనస్ 280 అంటే ఎంత అవుతుందంటే 60 అవుతుంది కదా. సో 60 అవుతుంది అనమాట, ప్లస్ అలాగే ఇక్కడ 300 మైనస్ 360 అంటే ఏమవుతుంది, మైనస్ 60 అవుతుంది. ఆ మైనస్లన్నీ ఒక దగ్గర, ప్లస్లన్నీ ఒక దగ్గర రాయి, ఓకేనా. అలాగే నెక్స్ట్ 260 మైనస్ 200 ఎంత అవుతుంది, ప్లస్ 60 అవుతుందా. సో ప్లస్ 60 ఇక్కడ రాసేసాయి. అలాగే నెక్స్ట్ 340 మైనస్ 260 అంటే ఎంత అవుతుంది అంటే 80 అవుతుంది కదా, ప్లస్ 80 అవుతుంది కాబట్టి 80 ఇక్కడ రాసేసాయి. నెక్స్ట్ 180 మైనస్ 320 అంటే ఎంత అవుతుంది, మైనస్ 140 అవుతుందా, మైనస్ 140 అనమాట. సో మైనస్ 140 ఇక్కడ రాసేసాయి. నెక్స్ట్ 260 మైనస్ 320 అంటే మైనస్ 60 అవుతుంది కదా. సో మైనస్ 60 ఇక్కడ రాసేసాయి. లాస్ట్ అండ్ ఫైనల్ 220 మైనస్ 380 అంటే ఎంత అవుతుంది, మైనస్ 160 అవుతుందా, మైనస్ 160 అనమాట. సో మైనస్ 160. సో అలా డిఫరెన్స్లు కనుక్కున్నాం. ఈ కనుక్కున్న డిఫరెన్స్ని యాడ్ చేయాలి. నార్మల్గా అయితే ఇక్కడ వీటి మొత్తాన్ని యాడ్ చేస్తాం, యాడ్ చేసి డిఫరెన్స్ కనుక్కుంటాం. కానీ ఇక్కడ మనం ఏం చేసాం,
డిఫరెన్స్ కనుక్కొని యాడ్ చేస్తాం అనమాట. ఏది చేసినా ఒకటే వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి, 60 - 60 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 60 - 60 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేమవుతుంది, ఇక్కడేమో +80 మైనస్ వాల్యూ చూడండి, మైనస్ ఎంత అవుతుంది, -300 అవుతుందా, -300 అవుతుంది. సో ఓవరాల్గా ఎంత అవుతుంది, ఇది -220 అవుతుందా, -220. అలా ఫైనల్గా మనకి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే -220. కానీ జస్ట్ డిఫరెన్సే కాబట్టి ఈ మైనస్ వాల్యూని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో అలా డిఫరెన్స్ ఎంత అంటే జస్ట్ 220 అనేసి చెప్పాలి, అంతేగాని -220 అనేసి చెప్పకూడదు. జస్ట్ డిఫరెన్సే కదా, సో 220 అనేసి చెప్తే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా పై వాటిని యాడ్ చేయండి, కింద వాటిని యాడ్ చేయండి. అప్పుడు వచ్చిన ఆ రెండు వాల్యూస్కి మధ్య డిఫరెన్స్ తీసుకోండి, అప్పుడైనా సరే మనకి 220 వస్తుంది. అది ప్లస్ అయినా మైనస్ అయినా ఏదైనా సరే 220 వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డిమినిష్డ్ బై 7 ఈజ్ డివిజిబుల్ బై 12, 16, 18 అండ్ 21 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 7ను తీసివేసినప్పుడు 12, 16, 18 మరియు 21 చేత భాగించబడే కనిష్ట సంఖ్య ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ద లీస్ట్ నెంబర్ అంటున్నాడు. ఆ నెంబర్ మనకు తెలుసా, తెలియదు కదా, లెటర్స్ ఎన్ అనుకుందాం. సో లీస్ట్ నెంబర్ ఏమంటున్నాడు, విచ్ వెన్ డిమినిష్డ్ బై 7. సో 7 తగ్గినప్పుడు, ఈ నెంబర్ అనేది 7 తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈజ్ డివిజిబుల్ బై 12, 16, 18 అండ్ 21. అంటే ఈ నెంబర్ అనేది 7 తగ్గినప్పుడు అప్పుడు వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుందంటే 12, 16 అలాగే 18 అలాగే 21. సో వీటి చేత డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే నంబర్లోంచి 7 తీసేస్తే అప్పుడు వచ్చే వాల్యూ అనేది ఈ 4 చేత డివిజిబుల్ అవ్వాలి, అది కండిషన్ అనమాట. సో ఇక్కడ మనం కూడా అదే చేయబోతున్నాం. ఓకేనా. సో ఇక్కడ నంబర్ని కనుక్కోమన్నాడు కదా, ఇవి నంబర్స్ అయినా కదా. సో నంబర్లోంచి 7 తీసేసినప్పుడు ఈ 4 చేత డివిజిబుల్ అవ్వాలి, అది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. సో దాన్ని పట్టుకొని మనం ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేయబోతున్నాం. మరి ఇక్కడ దీంట్లోంచి -7 చేయండి, దీంట్లోంచి -7, దీంట్లోంచి -7, దీంట్లోంచి -7 చేస్తే వాల్యూస్ ఏమవుతాయి అంటే ఇక్కడ 1143 అవుతుందా, 1143 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 1044 అవుతుందా, 1044 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 1008 అవుతుందా, 1008 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది, 1098 అవుతుందా, 1098 అనమాట. అలా ఈ 4 నెంబర్స్ ఇవన్నమాట. సో ఇప్పుడు వచ్చిన రిజల్టెంట్ వాల్యూస్ ఏమవ్వాలి, వీటి చేత డివిజిబుల్ అవ్వాలి. అలా అయ్యే నెంబర్కే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా అయ్యే నెంబరే ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ నెంబర్స్లో ఏదైతే ఈ 4 చేత డివిజిబుల్ అవుతుందో అది ఆన్సర్ కదా. మరి ఇక్కడ 12 చేత డివిజిబుల్ అవ్వాలి. 12 చేత డివిజిబుల్ అవ్వాలంటే 12ని ఎలా రాసుకోవచ్చు, 12ని 4 × 3 రాసుకోవచ్చు కదా. అంటే 12 చేత డివిజిబుల్ అవ్వాలంటే 4 చేత అవ్వాలి, 3 చేత అవ్వాలి. మరి ఇక్కడ 4 చేత అవ్వాలంటే కండిషన్ ఏంటి, లాస్ట్లో ఉన్న 2 డిజిట్స్ కూడా 4 చేత డివిజిబుల్ అవ్వాలి. అలా అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 4 చేత డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ 43 అనేది 4 చేత డివిజిబుల్ అవుతుందా, అవ్వదు కదా, అంటే రాంగ్ ఆప్షన్. అలాగే 44 డివిజిబుల్ అవుతుంది, 8 కూడా డివిజిబుల్ అవుతుంది, 98 అనేది డివిజిబుల్ అవ్వదు, రాంగ్ ఆప్షన్. అలా ఈ రెండింటికి ఆన్సర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చూడండి. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. మరి ఇక్కడ చూడండి 1 + 0 + 4 + 4 9 అవుతుందా, అంటే 3 యొక్క మల్టిపుల్. మళ్ళీ దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ చూస్తే 1 + 0 + 0 + 8 9, అంటే మళ్ళీ 3 యొక్క మల్టిపులే, దీనికి కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ దీంతో అయిపోయింది, పక్కన పడేసి. ఓకేనా. అలాగే ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా, 16 అంటే ఏంటి, 16 అంటే ఏంటంటే 2 × 8 తీసుకోవచ్చు కదా, 2 × 8 తీసుకోవచ్చు అనమాట. అవునా కదా, 2 × 8. మరి 16 చేత డివిజిబుల్ అవ్వాలంటే 2 చేత డివిజిబుల్ అవ్వాలి, 8 చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. మరి 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్లో ఉన్న 3 డిజిట్స్ అనేవి 8 చేత డివిజిబుల్ అవ్వాలి. మరి 2 ఆప్షన్సే కదా మిగిలింది, ఇదొకటి. ఇప్పుడు లాస్ట్లో ఉన్న 3 డిజిట్స్ ఎక్కడైతే మనకి 8 చేత డివిజిబుల్ అవుతుందో అదే డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. లాస్ట్లో ఉన్న 3 డిజిట్స్ అంటే ఇదిగోండి 044 అనమాట, ఇక్కడ 008 అనమాట. సో మరి ఇక్కడ చూస్తే 044 అనేది 8 చేత డివిజిబుల్ అవుతుందా, అవ్వదు కదా. మరి ఇక్కడ 8 చేత డివిజిబుల్ అవ్వట్లేదంటే ఇది ఫెయిల్ అయిపోయినట్టే కదా, అప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది. కావాలని చూసుకోండి, 0
008 అనేది 8 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇంక ఇదే మిగిలిపోయింది కాబట్టి మనకి ఈ థర్డ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా వెరిఫై చేయాలి. ఇంకా ఇవి కూడా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. 16 అంటే 2 into 8కి రాసుకున్నాం. మరి 8 చేత డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 చేత ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. మరి ఇక్కడ 044 అనేది 8 చేత డివిజిబుల్ అయిద్దా? అవ్వదు కదా. అవనప్పుడు అది క్యాన్సిల్ అనమాట ఇంకా. ఓకేనా. సో ఇది మిగిలిపోయింది ఇదే కాబట్టి అదే మనకి ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఈ వాల్యూ ఇచ్చాడు, దాని విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ √729 అంటే ఏమవుతుంది? 27 అవుతుందా? 27/15 అవునా, డైరెక్ట్ రాసేస్తున్నా. ఇంటూ ఇక్కడ 25 √81 అంటే 9 అవుతుంది. ఇంటూ 15 డివైడెడ్ బై √225 అంటే మళ్ళీ 15 అవుతుంది. అవునా కదా. మరి ఇక్కడ చూస్తే డైరెక్ట్గా 15 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ 9 1 టైము, 9 ఇక్కడ 3 టైమ్స్, 3 1 టైము, 3 ఇక్కడ 5 టైమ్స్, 5 1 టైము, 5 ఇక్కడ 5 టైమ్స్. ఫైనల్గా వాల్యూ ఎంత అయింది? 5 అయింది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఎంత ఉజ్జాయింపు విలువ రావాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇది ఇచ్చాడు కదా. సో ఈ వాల్యూకి సంబంధించిన ఇక్కడ క్వశ్చన్ మార్క్కి సంబంధించిన వాల్యూ అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. ఈ వాల్యూలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, దాని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోవాలి. మరి ఇక్కడ ఇది 126 తీసుకోవచ్చా? ఇది 126 తీసుకోవచ్చు. ఇంటూ ఇది 15 తీసుకోవచ్చా? 15 తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మైనస్ ఇది ఎంత అవుతుంది? 603 తీసుకోవచ్చా? 603. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఈ క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే దీన్ని కూడా పట్టుకెళ్ళిపోవచ్చు కదా, పట్టుకెళ్ళిపోవచ్చు. ఏమవుతుంది? -262 తీసుకోవచ్చా? అప్రాక్సిమేట్గా 262 తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఈ వాల్యూ అంత దేనికి ఈక్వల్ అవుతుంది? క్వశ్చన్ మార్క్కి ఈక్వల్ అవుతుంది. అవునా. సో ఇక్కడ ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎంత అవుతుందంటే వాల్యూ 126 × 15 అంటే చూడండి, ఇప్పుడు దీన్ని 10+5గా రాస్తా. 10+5గా రాస్తే వాల్యూ ఎంత అవుతుంది? 126 × 10 అంటే ఎంత అవుతుంది? 1260 అవుతుందా? 1260 అవుతుంది. అదే ఇప్పుడు 5 × 126 చేశాను అనుకోండి. 5 × 126 చేస్తే ఈ 1260లో సగం వచ్చింది అనమాట. 1260లో సగం వచ్చింది అనమాట. ఎందుకంటే 10లో సగం కదా 5. సో 10తో మల్టిప్లై అయినప్పుడు 1260 వస్తే దాంట్లో సగంతో మల్టిప్లై అయితే దీంట్లో సగం వచ్చింది అనమాట. అంటే ఎంత వచ్చింది అంటే 630 వచ్చింది అనమాట. ఓకేనా. అలా ఈ టోటల్ ఎంత అవుతుందంటే 0981 1890 వచ్చింది అనమాట. ఎంత వచ్చింది? ఇది 1890 వచ్చింది అనమాట. మైనస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 to 5 అయిద్దా? 3 to 5 0 అను 6 అయింది. 6 అను 2 8 అయింది అనమాట. అంటే సింపుల్గా 1890 మైనస్ 865 అనమాట. 865. సో 10లోంచి 5 పోతే 5 ఉంటుంది. ఓకేనా. అలాగే ఇది సుమారుగా లేదంటే అసలు డైరెక్ట్గా 1890లోంచి 865 పోతే ఎంత అవుతుంది? 1000 దగ్గర ఉంటుంది కదా, డైరెక్ట్గా పెట్టేసేయచ్చు అనమాట. లేదంటే చేసుకోండి. ఇక్కడ 8 ఉంటుంది కదా, 8లోంచి 6 పోతే 2 అవుతుంది. 8లోంచి 8 పోతే 0 1 అనమాట. 1025 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ PQR is equal to 90 degrees, measure of PQ is equal to 3 centimeters and measure of PR is equal to 6 centimeters. What is the measure of angle PRQ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. త్రిభుజము PQRలో యాంగిల్ PQR is equal to 90 degrees, measure of PQ is equal to 3 centimeters మరియు measure of PR is equal to 6 centimeters. యాంగిల్ PRQ యొక్క కొలత ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ట్రయాంగిల్ PQR అనే ఒక ట్రయాంగిల్ ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ PQR ఈక్వల్ టు 90 degrees అనమాట. అంటే ఇది ఖచ్చితంగా ఏంటి? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఓకేనా. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే చూడండి, యాంగిల్ PQR అంటే మధ్యలో ఉన్న Q దగ్గర ఉండిద్ది అనమాట. ఓకేనా. యాంగిల్ PQR అంటే మధ్యలో ఉన్న Q దగ్గర మనకి రైట్ యాంగిల్ ఉంటుంది. సో అలా ఈ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే Q దగ్గర ఉంటుంది. ఇక్కడ P, ఇక్కడ R, లేదంటే ఇక్కడ P తీసుకోండి, ఇక్కడ R తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. Q దగ్గర 90 degrees అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి మెజర్ ఆఫ్ PQ ఎంత? 3 centimeters. PQ అంటే ఇదేనా కదా. సో దీని యొక్క లెంత్ ఎంత అంటే 3 centimeters.
అలాగే మెజర్ ఆఫ్ పిఆర్ ఎంత 6 సెంటీమీటర్స్ అనమాట. పిఆర్ అంటే ఇదేనా కదా హైపోటెన్యూస్, ఎంత ఇది ఎంత అంటే 6 సెంటీమీటర్స్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ పిఆర్క్యూ. యాంగిల్ పిఆర్క్యూ అంటే పిఆర్క్యూ అంటే ఇదిగోండి ఈ యాంగిల్ అనమాట, ఇది ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది తెలియదు కదా, థీటా అనుకుందాం. మరి ఇక్కడ థీటాకి ఆపోజిట్ సైడ్ ఉంది, అదేవిధంగా హైపోటెన్యూస్ ఉంది, అవునా కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. దీనికి ఆపోజిట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది, కాబట్టి మనం ఏం వాడుకోవచ్చు, సైన్ వాడుకోవచ్చు కదా. మరి సైన్ థీటా అంటే ఏమవుతుంది, సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 3 సెంటీమీటర్స్ బై 6 సెంటీమీటర్స్. సో సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ థీటా ఈక్వల్ టు 1/2 అవుతుంది. మరి థీటాల్లో 1/2 ఎప్పుడు వచ్చింది, సైన్ థీటాల్లో థీటా ఎంత పెడితే 1/2 వచ్చింది, థీటా ఎంత పెడితే వచ్చింది అంటే 30 డిగ్రీస్ పెడితే వచ్చింది అనమాట. సో అలా 30 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక ఎక్యూట్ యాంగిల్ 90 కంటే తక్కువ ఉండింది కాబట్టి ఖచ్చితంగా 30 డిగ్రీస్ దగ్గరే మనకి సైన్ థీటా అనేది 1/2 అవుతుంది. అర్థమైందా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.